హౌ మెనీ ఇఫ్ యూ నీడ్ మనీ? మనీ పైసా వద్దా సార్, మీకు వద్దా? వద్దా? ఓకే సార్, నౌ ద నెక్స్ట్ స్పీకర్ ఈజ్ మనీ రాజశేఖర్. ఎస్ సార్. पैसे कैसे कमाना, कैसे उसको बचाना, ఎలా చేయాలి, ఏం చేయాలి, కింగ్ ఆఫ్ మనీ అండి. ఆయన ముట్టుకున్న వాళ్ళందరూ కూడా డబ్బు సంపాదించేసారు. ఆయన క్లాసులు అలా ఉంటాయి, వర్క్షాప్లు అలా ఉంటాయి. ఆ వర్క్షాప్ అటెండ్ కావాలంటే విల్ చార్జ్ హ్యూజ్ మనీ. బట్ మన ప్రేమ మీద మెసేజే అన్న వస్తావా, దట్స్ ఇట్, అంతే. అలా ఉంటుందండి ప్రేమ, ఇంపాక్ట్ పైన, మన లైన్స్ల పైన. సో అందరము అంటే మా ఊర్లో ఏం చేస్తారంటే ఎవరైనా అతిథిని పిలిస్తే లేచి నిలబడి చప్పట్లతో పిలుస్తాం. యాక్చువల్గా మీ ఊర్లో సంగతి నాకు తెలియదు. నౌ లెట్స్ ఇన్వైట్ రాజశేఖర్, మనీ రాజశేఖర్. నౌ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ ద వాల్యూ ఆఫ్ మనీ, ద మనీ థింగ్స్, మెనీ థింగ్స్ విల్ చేంజ్ యువర్ లైఫ్. నౌ ఓవర్ టు రాజశేఖర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అందరూ కలిసి ఎంత సమయం ఇవ్వగలరు? 1 minute ఇచ్చినా సరే, 1 hour ఇచ్చినా సరే, 1 day ఇచ్చినా సరే, 1 year ఇచ్చినా సరే, మీ ఓపిక. నా ఓపికను పరీక్షించే ప్రయత్నం చేయకండి. అది 25 ఏళ్ళుగా జనాలు చాలామంది పరీక్షించేశారు. ఓకే, జస్ట్ అంటే నిన్న నన్ను సుధీర్ నాకు కాల్ చేసినప్పుడు, యాక్చువల్లీ నేను ఎవరైనా కానీ అడిగినప్పుడు నేను అడుగుతాను మనకి గ్రూపు, టార్గెట్ గ్రూప్ ఎవరు, పార్టిసిపెంట్స్ ఎవరు అని. సడన్గా అది ప్రోగ్రామ్ డిజైన్ అయింది సార్, వీ కెనాట్ డిఫైన్, మాకు తెలియదు, క్లారిటీ లేదు మాకు. ఫస్ట్ డే చూస్తే కానీ సెకండ్ డే నుంచి తెలియదు అన్నారు. కాబట్టి ఫర్ మై ఇన్ఫర్మేషన్ పర్పస్ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఎంతమంది ఇక్కడ స్టూడెంట్స్ అంటే నిత్య విద్యార్థి? ఇదిగో మా విశ్వనాథం గారు అయితే నిత్య విద్యార్థి. అలాంటి విద్యార్థుల గురించి అడగట్లేదు నేను, కాలేజీలో కానీ స్కూల్లో కానీ చదువుతున్న విద్యార్థుల గురించి అడుగుతున్నాను. ఓకే, ఎంతమంది చదువుకోవటం అయ్యింది అనిపించి, అమ్మయ్య చదువుకోవటం అయ్యింది కానీ ఉద్యోగం రావట్లేదు? ఓకే, ఎంతమంది ఏదో ఒక ఉద్యోగం చేస్తున్నారు? వావ్. ఎంతమంది ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారు? వావ్, వండర్ఫుల్. ఎంతమంది హోమ్ మేకర్స్? బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. ఎంతమంది ఏం చేద్దామని సీరియస్గా ఆలోచిస్తున్నారు? వీళ్ళు అసలు క్రౌడ్, వీళ్ళు. మిగతా వాళ్ళందరూ ఏదో దాంట్లో ఇరుక్కుపోయారు అనమాట. ఓకే ఫైన్. మీలో ఎంతమందికి మనీ తెలుసు? మీలో ఎంతమందికి మనీ తెలుసు? ప్లీజ్ ఆన్సర్ కేర్ఫుల్లీ. ఓకే, మీలో ఎంతమందికి మనీ తెలుసు? రైట్. మీలో ఎంతమందికి మనీ గురించి తెలుసు? ఎంతమందికి తేడా తెలియదు? నేను అడిగిన 2 క్వశ్చన్స్కి తేడా తెలియని వాళ్ళు ఎంతమంది? నిజాయితీగా చేయలేపిన వాళ్ళని బట్టి వీళ్ళు, మిగతా వాళ్ళందరూ కూడా చేయలేవట్లేదు. ఓకే, ఎనీహౌ, ఎంతమంది డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? ఓకే, ఎంతమంది సంపద సృష్టించాలనుకుంటున్నారు? ఇద్దరు ఒకళ్ళు కావడానికి ఛాన్స్ లేదే. ఇద్దరు ఒకళ్ళు అవే ఛాన్స్ లేదు. యాజ్ వి కంటిన్యూ ఈ టాపిక్ నడుస్తున్నంతసేపు మీకు అర్థమవుతుంది, ఇద్దరు ఒకటయ్యే ఛాన్స్ లేదు. డబ్బు సంపాదించేవాడు వేరు, సంపద సృష్టించేవాడు వేరు. ఇద్దరు ఒకళ్ళు అయ్యే ఛాన్స్ లేదు. బోత్ ఆర్ డిఫరెంట్. ద బేసిక్ డిఫరెన్స్ అనేది మనకు తెలియకపోవడం వల్ల మనం డబ్బు సంపాదించే ప్రక్రియనే సంపద సృష్టించే ప్రక్రియగా భ్రమిస్తాం. 2 పూర్తిగా విభిన్న ధృవాలు. ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. డబ్బు అనేది అవైలబిలిటీనా, పాసిబిలిటీనా? డబ్బు అనేది మీ దృష్టిలో అవైలబిలిటీనా, పాసిబిలిటీనా? తెలుగులో అడుగుతాను, ఎందుకంటే నేను తెలుగు మీడియం 10th దాకా. లభ్యత, అవకాశమా? డబ్బు అనేది మీ దగ్గర లభ్యతని బట్టి ఉంటుందా, అవకాశాన్ని బట్టి ఉంటుందా? ష్యూర్? ఆర్ యూ ష్యూర్? బ్యూటిఫుల్. ఇవాళ యూట్యూబ్ అనేది బాగా పెరిగిపోయిన తర్వాత, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన తర్వాత, నాలెడ్జ్ అనేది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాలెడ్జ్ అనేది బాగా డంప్ అవుతున్న తర్వాత, ఈ నాలెడ్జ్ సునామీలో
ఈ నాలెడ్జ్ సునామీలో జనాలందరూ కొట్టుకుపోతున్న నేపథ్యంలో నాకు ఒక కొత్త ఎక్స్ట్రా స్కావెంజర్ పని దొరికింది. స్కావెంజర్ అంటే ఏమంటారు దాన్ని? ఊడ్చే పని దొరికిందండి. ఏమిటా ఊడ్చే పని రా అంటే యూట్యూబ్లో చేర్చుకున్న చెత్త మొత్తాన్ని తొడవడం. సో నేను నాలెడ్జ్ ఇవ్వటం కంటే మీరు చేర్చుకున్న చెత్తను తొడవడం సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్, మనీ ఈజ్ థియరిటికల్ ప్రాక్టికల్? మనీ ఈజ్ థియరిటికల్ ప్రాక్టికల్? డబ్బు సంపాదించాలంటే మీకు జ్ఞానం కావాలా, నైపుణ్యం కావాలా? నాట్ నెసెసరీలీ. దానికే సపోర్టింగ్ సిస్టమ్ అవుతుంది కానీ అది అవసరం లేదు. నాలెడ్జా, నైపుణ్యం. సో మీరందరూ కూడా ఇప్పుడు ఏంటి, మనీ ఈజ్ ఎ పాసిబిలిటీ అన్నారు, దానికి నైపుణ్యం కావాలన్నారు, దానికి ప్రాక్టికల్ అన్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చే అవకాశం లేదే. ఇవన్నీ మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మీరు ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. అట్లీస్ట్ నా టాపిక్లో కూర్చునే అవకాశం లేదు, నా టాపిక్ వినే అవకాశం లేదు. ఈ పాటికి వెళ్ళిపోయి ఉండాలి మీరు అందరూ. ఆయన మనీ గురించి చెప్తారన్నా మాకు తెలిసినట్టు వెళ్ళిపోయి ఉండాలి. వై? మనీ నవడేస్ ఈజ్ ఇన్ ఇల్యూజన్. మనీ అనేది ఇవాళ రోజున ఈ ప్రపంచంలో వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో జనాల్ని చాలా భ్రమంలోకి తీసుకెళ్తుంది, భ్రమింపజేస్తుంది. ఈ భ్రమింపజేయడం అనేది ఎలాంటిదంటే, ఒక డిగ్రీ కంప్లీట్ అయ్యి బయటకు వచ్చిన పిల్లవాడు వాడికి ఉన్న నైపుణ్యం గురించి కానీ, వాడికి ఉన్న అర్హత గురించి కానీ, వాడికి ఉన్న అబిలిటీస్ గురించి కానీ, సమర్థత గురించి కానీ, దేని గురించి కానీ ఆలోచించకుండా ఎంత కావాలంటే 1,00,000. అది 2 అక్షరాల పదవైపోయింది. 1,00,000 అనేది 2 అక్షరాల పదవైపోయింది. కోటికి లోపు మాట్లాడితే బూతు మాట అయిపోయింది. సినిమాల్లో కూడా అదే 10,000 కోట్లు, 20,000 కోట్లు. హీరో గారు 10,000 కోట్లు దానం చేశారు, 20,000 కోట్లు దానం చేశారు, గ్రామాలు దత్తత తీసుకున్నారు, హెలికాప్టర్లో వచ్చి అది కొనేశాడు, ఇండియా మొత్తాన్ని ప్రైమ్ మినిస్టర్తో కూర్చుని మరి కొనేశాడు. ఇలాంటి సినిమాలు చూసి 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 ప్రతివాడు కూడా ఒక 25 నుంచి 30 మధ్యలోకి వచ్చేసరికి కనీసం ఒక 100 కోట్లు లేకపోతే 100 కోట్లు లేదా అవమానం అనమాట. ఆ 100 కోట్లు సంపాదించాలి కాదు, 1000 కోట్లు సంపాదించండి, 10,000 కోట్లు సంపాదించండి. బట్ దేర్ షుడ్ బి ఏ బేస్ పునాది లేకుండా గాల్లో మేళ్ళ కట్టేస్తున్న గాల్లో మేళ్ళ కట్టమని నేను కూడా అంటాను, కానీ కింద పునాది కూడా ఇవ్వండి. మేడలు ఎప్పుడు గాల్లోనే ఉంటాయి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మేడలు ఎప్పుడు గాల్లోనే ఉంటాయి, కానీ పునాదిని అంటుకొని ఉంటాయి. పునాది లేకుండా మేడలు కడితే ఇట్ ఈస్ ఎ బిగ్ ఇల్యూజన్ అనమాట. ఆ ఇల్యూజన్ ఏంటి, ఎలాంటి ఇల్యూజన్లో ఉంటారు, ఈ యొక్క మనీ పాసిబిలిటీ అనుకున్నవాడి యొక్క మైండ్ సెట్ ఏంటి? ఓకే, బై ది వే ఈ విషయం ఒప్పుకుంటారా? ఈ ప్రపంచంలో ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది, రైట్? ఫస్ట్ టైం ఇన్ యువర్ థాట్, సెకండ్ టైం ఇన్ రియాలిటీ. క్లియర్? అంటే ఇప్పుడు కనుక మీరు సంపద సృష్టించే వాళ్ళు కనుక అయ్యి ఉంటే మీరు ఇప్పటికే సంపన్నులు అయి ఉండాలి. ఎక్కడ? అట్లీస్ట్ ఇక్కడ సంపన్నులు అయి ఉంటే బయట డెఫినెట్గా సంపద ఇవాళ కాదు రేపు కాదు రెండు సంపద సృష్టిస్తారు. కానీ ఇక్కడే వీకున్నారనుకోండి. సో నేను మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను. సంపద సృష్టించేవాడికి కానీ, ఏదో బ్రతుకు ఈడ్చేవాడికి కానీ, బ్రతికి ఈడ్చడం, జీవితం జీవించడం తేడా ఉందా? మీకు ఎలా కావాలి? జీవితం జీవించడం కాదు, బ్రతికిడ్చడం ఎవరికి అవసరం లేదు. సర్వైవల్ ఎవ్రీబడి కెన్ డూ. కానీ మన స్టేట్ ఆఫ్ మైండ్ సర్వైవల్ దగ్గరే స్టక్ అయి ఉంటుంది. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఎలా ఉంటుంది అనేది. డబ్బు లభ్యత, అవకాశమా? దట్స్ వాట్ మై క్వశ్చన్ వాజ్. ఇక్కడ 2 రకాల కేటగిరీస్. అన్నా ఇది బటన్ పని చేయట్లేదా? పాయింటర్ ఇది అక్కడ లైటింగ్ ఎక్కువ ఉందా? ఓకే, రైట్. అదే చూస్తాను, నాకేం పని చేయట్లేదు అక్కడ. రైట్, ఇక్కడ లభ్యత పాయింట్ ఆఫ్ వ్యూ, అవకాశం పాయింట్. మీరు అన్నారండి నేను అవకాశం చూస్తాను లైఫ్లో అని. ఒకవేళ మీరు కనుక నా డబ్బు కోసం అవకాశాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ మీరు ఏ కేటగిరీలోకి వస్తారో చూసుకోండి. నిజాయితీగా నాకు చెప్పద్దు, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పద్దు. అట్లీస్ట్
మీకు మీరు తెలుసుకోండి, మీకు మీరు తెలుసుకోండి. చూడండి, వాట్ ఈస్ దట్? ఫస్ట్ కేటగిరీ, డబ్బు అనగానే ఈ లభ్యత కనుక చూసేవాడు కంటికి కనిపించేది అంటే చేతిలో ఎంత ఉంది, ఇదిగో జేబులో 10,000 ఉన్నాయి, బ్యాంకులో 2 లక్షలు ఉన్నాయి, ప్రాపర్టీ ఇంత ఉంది అంటే వాడి కంటికి ఏవైతే కనిపిస్తున్నాయో వాటిని మాత్రమే తను చూడగలడు. సెకండ్ కేటగిరీ, అవకాశంలో ఉన్నవాడు, వాడు విజన్, నాకు ఇంట్లో ఇదిగో 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, 50 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, ఆ విజన్ని తను చూసుకుంటాడు. సో తన దృష్టిలో డబ్బు ఎక్కడుంది? ఫస్ట్ వాడి దృష్టిలో డబ్బు ఎక్కడుంది? ఎక్కడుందండి? కంటికి కనిపించేది మాత్రమే డబ్బు వాడి దృష్టిలో. సెకండ్ కేటగిరీ వాడికి విజన్లో ఉంటుంది అన్నమాట. వాడికి ఏంటి, ఇవాళ నా దగ్గర లేకపోవచ్చు కానీ రేపటి రోజు నా దగ్గర అక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ ఆల్రెడీ వాడు ఇక్కడ ఉంది వాడి డబ్బు. ఈ చేతిలో డబ్బు ఉన్నవాడు భయంతో వణికి వస్తుంటాడు, ఇక్కడ డబ్బు ఉన్నవాడు ధైర్యంగా తిరిగేస్తుంటాడు అనమాట. ఎలా అవుతుంది అది? సో దాన్ని బట్టి ఆటోమేటిక్గా తరగతి ఏంటి, పేద మధ్య తరగతి వాళ్ళు ఎంతసేపు చేతిలో ఉన్న డబ్బుల గురించే మాట్లాడతారు. ధనిక వర్గానికి అంటే ఇక్కడ మీ జేబులోని డబ్బుని బట్టి పేద ధనిక వర్గం కాదండి. నా దగ్గర చాలా వీడియోస్ ఉన్నాయి, దాదాపు 2400 వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, ఇంపాక్ట్ వీడియోస్తో కలిపి. అందులో ఏ వీడియోలో చూసినా కానీ నేను ఒకటే మాట చెప్తాను, పేద మధ్యతరగతి అని నేను కేటగిరీ గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా నేను చేతిలో ఉన్న డబ్బు గురించి మాట్లాడను. వాడికి ఉన్న ఆలోచన సమర్థత గురించి, ఆలోచన శక్తి గురించి మాత్రమే మాట్లాడతాను. వాడు ఎటువంటి ఆలోచన శక్తి కలిగి ఉన్నాడు. 100 కోట్లు ఉండొచ్చు, అడుక్కు తినేవాడిని చూసే నేను, 100 కోట్లను అడుక్కునేవాడిని చూసే నేను. ఏంటి, జేబులో 10 రూపాయలు ఉన్న ధనవంతుడిని చూశాను. సో ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ. జేబులో ఇంత డబ్బు ఉన్నది దాన్ని బట్టి నీ ధనిక మైండ్ సెట్కి పేద మైండ్ సెట్కి సంబంధమే లేదు. ద మూమెంట్ యు ఆర్ రిచ్ హియర్ యూ కెన్ బి డెఫినెట్లీ రిచ్ సమ్ డే సమ్ ప్లేస్. ఆ రిచ్నెస్ కావడానికి కావాల్సిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. నెక్స్ట్ వీడి లక్షణం ఏంటి, పేద మధ్యతరగతి లక్షణం ఏంటంటే భయం 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 భయం. 10 రూపాయలు పెట్టాలంటే అమ్మో మళ్ళీ రేపు ఉండవేమో, ఇది పెట్టేస్తే ఎట్లా, దీన్ని ఖర్చు పెడితే ఎట్లా, లేదా ఇది చేయాలంటే ఎలా, చేయొచ్చా చేయకూడదా, కీడించి మేలేచ్చు, ఇవన్నిటి పెట్టుకుని గిరగిరిగి మసాలా కొట్టుకుని కిచిడి వండుకుని తస్తూ ఉంటాడు అనమాట. యువతల వాడికి ధైర్యం ఉంటుంది. వీడి ఆలోచన ఏంటి, ఉన్నది మాత్రమే. ఇక్కడ ఎంత ఉంది, మన దగ్గర 10 లక్షలు ఉందా, 20 లక్షలు ఉందా, 1 కోటి రూపాయలు ఉందా, ఏముంది, ఉన్నది మాత్రమే మందనమాట. వీడికి దాన్ని బయట ఏదైనా ఆలోచించవచ్చు, లేదు దీన్ని ఇన్వెస్ట్ చేయరా, ఇక్కడ ఇంకేదైనా వస్తుందంట, ఇది పోతే ఇది కూడా పోతే. సో దిస్ పర్సన్ ఈజ్ ఓన్లీ ఇన్ టు ద ఫ్రేమ్ వర్క్, ఆ ఫ్రేమ్లోనే ఉంటాడు అనమాట. వాడు అక్కడ అలా కాదు, కావాల్సింది పొందటం ఎలా. లెట్ అస్ సే ఫర్ సపోజ్, చాలా మేజర్ డిఫరెన్స్ వీళ్ళిద్దరికీ కూడా మధ్యలో డిఫరెన్స్ చెప్పాలంటే, ఫర్ సపోజ్ ఏదైనా ఒక వ్యక్తికి మీకే ఓ 1,00,000 రూపాయలు పెట్టాలి, పెడితే దాని నుంచి ఒక ప్రాఫిట్ వస్తుంది అని ఒక ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. వచ్చినప్పుడు ఈ మధ్యతరగతి వాడు పేద తరగతి వాడికి ఒకటే కనపడుతుంది, 1,00,000 రూపాయలు పెట్టాలా, ఉన్న 1,00,000 రూపాయలు పోతే 1,00,000 రూపాయలు పెట్టాలా. సో వాడికి 100 కోట్లు ఉండొచ్చు, అది కాదు ఇంపార్టెంట్. ఈ 1,00,000 విషయానికి వచ్చారు అక్కడ పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు, అది అక్కడ పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ వాడు 1,00,000 పెడతాను సరే నాకెంత వస్తుంది, 1,00,000 పెట్టడం గురించి వాడు ఆలోచించట్లా, పెడితే ఎంత వస్తుంది. హీఈస్ టాకింగ్ అబౌట్ కమింగ్. లాభం గురించి మాట్లాడుతున్నాడు, సంపాదన గురించి మాట్లాడుతున్నాడు, సంపద గురించి మాట్లాడుతున్నాడు, రిటర్న్స్ గురించి మాట్లాడుతున్నాడు. నేను 1,00,000 పెట్టినప్పుడు నాకు ఎంత వస్తుంది అంటున్నాడు. వీడు 1,00,000 ఎందుకు పెట్టాలంటున్నాడు. 1,00,000 పెడితే పోతుందేమో, వాడు అలా కాదు, 1,00,000 పెట్టాను రెడీ, ఎంత వస్తుందో చెప్పినాడు. సింపుల్ ఎగ్జాంపుల్, నేను చాలాసార్లు చెప్పే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇవాళ 100 రూపాయలు కావాలా, సంవత్సరం తర్వాత 1000 రూపాయలు కావాలా. ఇవాళ 100 రూపాయలు కావాలా, సంవత్సరం తర్వాత 1000 రూపాయలు కావాలా అని అడిగితే, మిడిల్ క్లాస్ అండ్ పూర్ క్లాస్ వాడు నాకు ఇవాళ 100 రూపాయలు కావాలంటాడు, ఎందుకంటే ఇన్స్టెంట్గా వస్తున్నాయి కదా. రిచ్ క్లాస్ థింకింగ్ ఉన్నవాడు సంవత్సరం తర్వాత 1000 రూపాయలు కాదు, ఎందుకంటే నువ్వు ఇచ్చిన 100 నాకు ఎలాగో ఉపయోగపడదు, సంవత్సరం తర్వాత 1000 ఏదో రెస్పెక్టబుల్ ఇవ్వకుండా ఆ 1000 తోటి నేను ఏమైనా చేయొచ్చు. ఇవి రెండూ కాదు. మార్వాడి, గుజరాతీ, సింధీ, వైశ్యాస్, ద ఫ్యామిలీస్ హూ ఆర్ రిచ్ బై నేచర్, బై డిఎన్ఏ, వాళ్ళు 10,000 అయితే ఎప్పుడు ఇస్తావంటారు. నువ్వు 100, 1000 కాదు, నాకు 10,000 ఎన్ని సంవత్సరాల తర్వాత ఇవ్వాలి, రాసిచ్చే, ఆ పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చి నేను ఆ రోజు క్యాష్ తెచ్చుకున్నా, మళ్ళీ నువ్వు కలుస్తావు కలవు, ఎవరి ఎందుకు వచ్చినా రావడం. నువ్వు ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు 10,000 ఇస్తావో ఆ పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చేస్తే నేను ఆ రోజు డిపాజిట్ చేసుకుంటాను. సో దట్ ఈస్ అ విజన్.
అంత విజన్, వచ్చేదాని మీద విజన్ ఉంటుంది అంటే వీడికి పోయేదాని మీద భయం ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్, రైట్? సో వీడి నిర్ణయాలు ఆటోమేటిక్గా అంటే వీడి దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్, వీడి దగ్గర ఏమున్నాయి, ఎంత ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఈ ఫ్రేమ్ వర్క్లోంచి వాడు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాడు అనమాట. వీడు అలా కాదు, విజన్ ఆధారంగా నేను అది చెయ్యాలి అంటే నాకేం కావాలి, నాకు అది కావాలంటే నేను ఎక్కడి నుంచి దాని మనీ క్రియేట్ చేయాలి, మనీ ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి. సో ఒక హ్యాబిట్ నేను పర్టికులర్గా నేను కూడా ఈ ఒక దశాబ్దన్నరగా నేను క్రియేట్ చేసిన హ్యాబిట్ ఏంటంటే, నాకేదైనా వస్తువు కావాలి అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టడం మానేశా. నాకేదైనా వస్తువు కావాలంటే నా దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెట్టడం మానేశా. అప్పు చేయడం అంతకంటే మానేశా. ఇది కావాలి కాబట్టి మనకేంటి, ఇది కావాలి, నిజంగా కావాలా? ఐ విల్ గివ్ యూ ఎ స్మాల్ టెక్నిక్. నిజంగా ఒక వస్తువు కావాలా? లెట్ అస్ సే ఐఫోన్ కొన్నాను. ఐఫోన్ నిజంగా కావాలా? ఓ వారం పాటు దాన్ని వదిలేశా. వారం తర్వాత కూడా లేదు, నీకు అవసరం అనిపించింది. బికాజ్ నాకు కొన్ని పనులు ఉన్నాయి దాంతో, ఆ పనులతో నాకు ఐఫోన్ కావాలనిపించింది. ఐఫోన్ సమ్వేర్ అరౌండ్ 1 lakh ప్లస్ ఎంతో ఉంది. సో ఇప్పుడు పాలసీ ఏంటి, దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టకూడదు, అప్పు చేయకూడదు. ఏం చేస్తే నాకు ఐఫోన్ వస్తుంది, ఏం చేస్తే ఐఫోన్ వస్తుంది, ఏం చేస్తే ఐఫోన్ వస్తుంది. బ్రెయిన్కి ఏం చేయాలి ఇప్పుడు? బ్రెయిన్ జాబ్ ఏంటి ఇప్పుడు? ఇట్ హ్యాస్ టు గివ్ మీ ఐడియా, అనమాట. ఇది ఇచ్చి తీరాలి, అది నాకు చచ్చినట్టు ఐడియా ఇచ్చి తీరాలి. ఇచ్చింది, ఫోన్ వచ్చింది. ఇన్ ద సేమ్ వే వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ప్రొడ్యూస్, క్రియేట్. ఈ బుర్రకు కొంచెం పని చెప్పండి, ఊహల్లో కాదు, వాస్తవంలో ఉండండి. యూట్యూబ్లో బాగా ఉన్నారు మా మిత్రులు, కొంతమంది అయితే మా శిష్యగణం కూడా. ఏంటి, ఇదొక్కటి చేసుకోండి 100 కోట్లు వచ్చి పడతాయి, ఇదొక్కటి చేయండి 1000 కోట్లు వచ్చి పడతాయి. ఎవరికి వచ్చి పడవండి, అంత వచ్చి పడవు. వచ్చి పడితే నాకు చెప్పండి, ఎలా వచ్చి పడ్డా చెప్తా. ఓకే, వీడి లక్ష్యం ఏంటి? బతికింది చాలు ఈ నెల. వీడి లక్ష్యం ఎంతసేపు ఏంటి? ఈ నెల రెంట్ వచ్చిందా, పిల్లలు ఫీజు కట్టామా, చిట్టి కట్టామా, కూరగాయలకు ఉన్నాయా, కరెంటు బిల్లుకు ఉన్నాయా, ఏంటి మళ్ళీ చిట్టి పైసలు లేపి మనం ఫీజు కట్టామా, లేకపోతే ఇంకేదైనా స్థలం తీసుకున్నావా, లేదా ఇంకేదైనా తీసుకున్నా. ఎంతసేపు వీడికి ఇప్పుడు ఈ స్మూత్గా ఈ నెల స్మూత్గా బతికేస్తుందని, ఈ నెల స్మూత్గా బతికేస్తుందని, ఈ నెల స్మూత్గా బతికేస్తుంది. వీడు అలా కాదు. నేను అలా బ్రతకాలనుకుంటే దానికి కావాల్సిన త్యాగాలు, ధరలు ఇప్పుడు నేను చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. ఇందాక ఒక మిత్రుడెవరో మన సార్ని అడుగుతున్నారు, లక్ష్యం సాధించాలి, సాధించలేదు, సంథింగ్ ఇట్ వాజ్ ఆస్కింగ్. ఎవ్రీథింగ్, ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు, ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. ఐ రిపీట్, ఈ ప్రపంచంలో ఏది ఉచితంగా రాదు. ఒకవేళ ఉచితంగా ఏదైనా వస్తుందంటే యు ఆర్ ది ప్రోడక్ట్, యు ఆర్ ది ప్రోడక్ట్. అక్కడ అమ్ముడుపోతుంది నువ్వే. నీకు ఏదైనా ఉచితంగా వస్తుందంటే నువ్వు అమ్ముడుపోతున్నట్టే. సో ఏది ఉచితంగా దానికి కావాల్సిన ధర చెల్లించాలి. ధర అనగానే మళ్ళీ డబ్బు రూపంలో ఆలోచించద్దండి. దానికి కావాల్సిన సమయం కానీ, శ్రమ కానీ, ఆ తర్వాత డబ్బు. ధర ఎప్పుడు కూడా 3 రకాలుగా ఉంటుంది: సమయం, శ్రమ, డబ్బు. ఇక్కడ మీరు డబ్బు పెట్టకపోవచ్చు, సమయం, శ్రమ పెడుతున్నారా? ఈ ప్రోగ్రాంలో మీరు ఇందాక 4 గంటల నుంచి 5 గంటల నుంచి సమయం, శ్రమ పెడుతున్నారా? ఎస్ ఆర్ నో? యు ఆర్ పేయింగ్ ది ప్రైస్. ధర చెల్లిస్తున్నారు మీరు, ఉచితంగా రావట్లేదు అది. ఈ సమయాన్ని మీరు ఎక్కడైనా పెట్టవచ్చు, ఈ సమయాన్ని శ్రమ ఇంకెక్కడైనా పెట్టవచ్చు, ఈ శ్రమ మీరు ఇంకెక్కడైనా పెట్టచ్చు. అయినా సరే మీరు ఇక్కడికి వచ్చారంటే బికాజ్ యు ఆర్ పేయింగ్ ది ప్రైస్ ఫర్ గెటింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ హియర్. ఇక్కడి నుంచి ఏదో పొందడానికి మీరు ఆశిస్తున్నారు. సో ఏది ఉచితంగా రాదు. ఆ ఉచితంగా రాదు కాబట్టి బ్రతికితే చాలని కాదు, నాకు నచ్చినట్టు జీవించాలంటే నేను దానికి అవసరమైన ధర చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాను. వాడు సిద్ధంగా ఉంటాడు. అలా ఉన్నవాడే చెల్లించగలుగుతాడు. అక్కడ తర్వాత వాడికి అహం ఉంటుంది. అహం, ఈగో అన్నీ ఉన్నాడికి ఆత్మగౌరవం ఉంటుంది, అహం ఉండదు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. అమితాబ్ బచ్చన్ తన్ని బీట్ చేయగలిగే యాక్టర్ అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో తన్ని మించిన గ్రేట్ యాక్టర్ లేడు. అవునా? అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్. ఈ సూపర్ స్టార్ అయినప్పటికీ కూడా వీ హ్యాడ్ సీన్ రియల్గా, ప్రాక్టికల్గా అక్కడ ఫీల్డ్లో ఆయనతో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్పటం కానీ,
ఎక్స్పీరియన్సెస్ చూడటం కానీ లేదా మనం బయట నుంచి చూస్తున్నప్పుడు కానీ అవసరం అనుకున్నప్పుడు అంత పెద్ద స్టార్ కూడా కిందకు వచ్చి టీవీలో ఒక యాంకర్ రోల్ ప్లే చేస్తున్నాడు. మనకేమీ లేదు, హట్ నేనేంటి ఈ పని చేయటం ఏంటి. సో దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను ఏ పని చేసినా నా సెల్ఫ్ రెస్పెక్ట్ నాది. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్. సెల్ఫ్ రెస్పెక్ట్కి తేడా ఉంది, అహానికి తేడా ఉంది. అహం ఉన్నవాడు ఏం చేస్తాడు, నేను ఈ పని చేయడం నేను చేయనంటాడు, వాడికి ఏం లేకపోయినా సరే. సో ఈ పేద మధ్య తరగతి మైండ్ సెట్ వాడు ఈ అహంలో కొట్టుకుంటుంటాడు. ఇంకో మ్యాజిక్ చెప్తాను. అప్పులు ఎంతమందికి ఉన్నాయి ఇక్కడ? అప్పులు ఎంతమందికి ఉన్నాయి? ఫెంటాస్టిక్. కెన్ ఐ గివ్ యూ ఏ షాక్? కెన్ ఐ గివ్ యూ ఏ షాక్? షాక్ ఇవ్వనా? పర్లేదా? పర్లేదు, మీరు తిట్టుకున్నా నాకేం పర్లేదు. నన్ను ఈ గత 25 సంవత్సరాలు కొన్ని లక్షల మంది తిట్టుకుని ఉంటారు నేను అన్న మాటకి, తట్టుకోలేక, డైజెస్ట్ చేయలేక. అప్పులు ఉన్నవాడికి అప్పులకి కారణం అహంకారం మాత్రమే. నీలో అహం ఎంత స్థాయిలో ఉంటే నీ అప్పులు అంత స్థాయిలో ఉంటాయి. అహం తగ్గితే అప్పులు తగ్గుతాయి. నీకు అప్పులు తగ్గాలంటే ముందు అహాన్ని వదిలిపెట్టండి. ఎందుకంటే మనం చేసే అప్పులన్నీ కూడా నువ్వేంటో ఇంకోటికి ప్రూవ్ చేయడానికి చేసిన అప్పులే. నువ్వేంటో ఇంకోటి ప్రూవ్ చేయాలి, నేను ప్రూవ్ చేయాలి ఇంకోటికి, నేనేంటో ప్రూవ్ చేయాలి. నేను మనీ కోట్స్ అని పుస్తకం 200 కోట్స్ దగ్గర రాశాను, అన్నీ నా ఓన్. దాంట్ లోపల రాసిన ఒకనొక కోట్ మీకు ఇక్కడ అవసరం వస్తుంది. మనకి నచ్చని వ్యక్తుల కోసం, నచ్చని వ్యక్తి ఆడంటే నాకు పడదు, కాబట్టి నేనేంటి ఆడికి చూపించాలి. సో నాకు నచ్చని వ్యక్తి కోసం నా దగ్గర లేని డబ్బు ఖర్చు పెట్టాలంటే ఏం చేయాలి? అప్పు చేయాలి. నాకు నచ్చని వ్యక్తి కోసం నా దగ్గర లేని డబ్బు ఖర్చు పెట్టి నాకు అవసరం లేని వస్తువు కొంటా. నాకు అది అవసరం లేదు కానీ కొంటా. ఎందుకు కొంటాను? వాడికి చూపించాలి. వాడు స్విఫ్ట్ కొన్నాడంట, నేను ఇన్నోవా కొని చూపిస్తా. నేనేంటి చూపిస్తా? ఇన్నోవా అవసరమా నీకు? అవసరం. నేను ఒక్కడే పక్కనే మన ట్రాఫిక్లో, సిటీ ట్రాఫిక్లో పోయి వచ్చేసరికి హైటెక్ సిటీ పోయేసరికి తెల్లారుతుంది. నాకు చిన్న మారుతి కారు కూడా చాలు, హుండాయి కూడా ఐటెన్లో చిన్నపాటి కారు, గట్టిగా మాట్లాడితే నానో చాలు. నా అవసరం నానో చాలు. కానీ ఇన్నోవా కొంటా. దేనికి కొంటా? వాడికి చూపించాలి. కాబట్టి వాడికి చూపించడం నాకు నచ్చదు, వాడు పడడు. కాబట్టి వాడికి చూపించడం కోసం నా దగ్గర లేని డబ్బు ఖర్చు పెట్టి నాకు అవసరం లేని వస్తువు కొంటా. దిస్ ఈజ్ ద షార్టెస్ట్ ఫామ్ ఆఫ్ ఆర్థికంగా నాశనం అవటానికి. మీరు ఆర్థికంగా నాశనం అవడానికి ఇంతకు మించిన షార్ట్ ఫార్ములా లేదు. ఇది ఒక్కటి ఫాలో చేయండి, సంవత్సరాలు మీరు రోడ్డు మీదకి వస్తారు, గ్యారంటీ. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అహమే మనని అప్పుల పాలు చేస్తుంది. రైట్, ఐ విల్ కమ్ టు దట్. రైట్, అటాచ్మెంట్ అంటే వాడు కనెక్టెడ్గా ఉంటాడు. ఈ పేద మధ్య తరగతి వాడు ఎంతసేపు ఏరా రేపు 100 రూపాయలు పెట్టాలి లేదా 1000 రూపాయలు పెట్టాలంటే ఇప్పుడు లేవుగా, నీకు ఫలానా వస్తువు కావాలి, ఇప్పుడు లేవుగా. ఇప్పుడు పైసలు కొంచెం టైట్ ఉన్నాయి సార్. బాగా తెలంగాణలో బాగా ఈ మధ్యకాలంలో ప్రాచుర్యంలోకి వచ్చి రోజుకి 100 సార్లైనా మనం వాడుతున్న పదం పైసలు టైట్ ఉన్నాయి. టైట్ ఉంటాయి ఏమిటి? అదైనా పాకం పడుతున్నా టైట్ అయిపోవడానికి. పోనీ నీ జీవితకాలంలో మనీ ఎప్పుడు లూజ్ ఉంది? ఇవాళ టైట్ ఉందన్నా సరే, ఎప్పుడు లూజ్ ఉండింది? నీ జీవితకాలంలో ఎప్పుడన్నా లూజ్ ఉందని మాట్లాడావా? ఎప్పుడూ టైటే. సో ఇప్పుడు టైట్ అనేది చిన్నప్పటి నుంచి నీకు టైట్ అయినప్పుడు ఆ టైట్ అనేది నీకు ఈ పాటికి అలవాటు అయి ఉండాలి కదా. టైట్ నార్మల్ అయి ఉండాలి కదా. సో నార్మల్ కూడా అనలేదు, టైట్ అని టైట్ నార్మల్ అయి ఉండాలి. ఇప్పుడు నార్మల్ అంటే ఏంటి? టైట్గా ఉందన్నమాట. ఓకే కాదు, మళ్ళీ ఏ రోజు కాదు టైట్. ఏ రోజు కాదు నా దగ్గరికి వస్తారు 5 years 6 years బ్యాక్ వస్తాడు ఒక మనిషి. సార్ నాకు మీ దగ్గర గైడెన్స్ కావాలి సార్ అంటాడు. సరే అంట, రండి అంట. సార్ పైసలు టైట్ ఉన్నాయి సార్, మళ్ళీ వస్తాను సార్. సరే 6 ఏళ్ల తర్వాత వస్తాడు. సార్ మీ దగ్గర నుంచి నేను పోయిన తర్వాత నాకు దగ్గర 10 కోట్లు లాస్ అయింది సార్, నాకు 10 కోట్లు నాకు డ్యామేజ్ జరిగింది సార్. ఓకే రైట్, మరి ఇప్పుడు ఏంటి? వద్దాం అనుకుంటాను సార్. సరే రా, పైసలు టైట్ ఉన్నాయి సార్.
10 ఏళ్ల కిందట టైట్ ఉండి, ఇప్పుడు టైట్ ఉండి, ఫ్యూచర్లో టైట్ ఉండి, ఎప్పుడు లూజ్ ఉంటుందా సార్? మీ దగ్గరికి వస్తే లూజ్ అవుతుంది సార్ కదా, రా మరి, రావడానికి టైట్ ఉంది సార్. సో ది ప్రాబ్లం ఏంటంటే, ఒకడు కనబడ్డాట మా విశ్వనాథం గారి గురుగారు లాంటి డాక్టర్ దగ్గరికి, నాకు లాంటి ఇక్కడ పార్క్లోనే ఇక్కడ కనబడ్డా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం సార్. ఏంటి ఈ మధ్య రావట్లేదు? కొద్దిగా ఒంట్లో బాగాలేదు సార్, అందుకే రాలేదు. ఎవరి దగ్గరికి? డాక్టర్ దగ్గరికి. ఎందుకు రాలేదు? ఒంట్లో బాగాలేదు కాబట్టి రాలేదు. అట్లా జనాలు నా దగ్గరికి రావడానికి మనీ టైట్ అంటారు. మనీ టైట్ కాబట్టే కదా నా దగ్గర రావాలి. మనీ టైట్ లేకపోతే నాకు దగ్గరికి రావడం ఎందుకు? హ్యాపీగా ఉండొచ్చు కదా. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ యువర్ థాట్ ప్రాసెస్. మీకు అర్థం అంటే, బయట నుంచి నేను చెప్తున్నాను కాబట్టి మీరు మూడో మనిషిలో చూస్తున్నారు, మీకు నవ్వు వస్తుంది. మ్యాజిక్ ఈజ్ వీఆర్ ఆల్సో దట్. మనం అక్కడ కూడా ఉన్నాం, అక్కడ కూడా ఉన్నాం. మనం ఏది మనకు అవసరమో తెలుసు, ఏది మనకు ఉపయోగపడుతుందో తెలుసు. ఓ 300 రూపాయలు పెట్టి ఓ మంచి పుస్తకం కొనుక్కుంటే మనకు ఉపయోగపడుతుందని తెలుసు, దానికి ఇష్టపడం. కానీ అదే 500 రూపాయలు పెట్టి ఏ పుష్ప 2 టికెట్ తీసుకొని సినిమా చూస్తాం. తెలీదా మనకి? తెలీదా? ఎవడో చెప్పాలి ఇంకోటి వచ్చి? అక్కర్లేదు కదా. ఒక 1000 రూపాయలు 2000 రూపాయలు పెట్టి కోర్స్ చేరితే దాని నుంచి డబ్బులు సంపాదించవచ్చు, తెలివి పెంచుకోవచ్చు, నాలెడ్జ్ పెంచుకోవచ్చు, మనీ సంపాదించవచ్చు అని తెలుసు. కానీ చేరతామా? చేయం. దాంతో ఈ బొక్కల పట్ట ప్యాంటు కొనుక్కుంటాం. అదే దరిద్రం. ఇదివరకు ఒకప్పుడు చిన్న చిన్న చిరుగుంటే మా పెద్దవాళ్ళు తిట్టేవాళ్ళు, ఏంద్రా దరిద్ర, అలక్ష్మిరా, దరిద్రం రాది. చిరిగిన బట్టలు వేసుకున్నా, మాసిన బట్టలు వేసుకున్నా దరిద్రం రాది. మాసిన బట్టలు వేసుకున్నా, చిరిగిన బట్టలు వేసుకున్నా రిచ్నెస్ ఇక్కడ పోయింది. ఎస్. సో అటాచ్మెంట్ అనేది ఏంటి? వీడికి ఎంతసేపు ప్రస్తుతంతో ఉంది, టైట్ ఉంది, టైట్ ఉంది, టైట్ ఉంది, టైట్ ఉంది. వీడిది వాడిది అలా కాదు. లూజ్ అవ్వాలంటే ఏం చేయాలి? సో హీఈస్ అటాచ్డ్ టు ది ఫ్యూచర్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ నమ్మకం. వీడికి ఏంటి? ఏదో రోజున అద్భుతం జరగకపోద్దా, లక్ష్మీదేవి తలుపు తట్టి సూట్ కేసు ఇవ్వకపోద్దా. దాని తగ్గట్టుగా మా యూట్యూబ్లో కూడా మిత్రులందరూ మీరు యొక్క రాత్రి 3 గంటలకు లేచి ఎడంకాల మీద నించుని ఈ జపం చేయండి, ఈ తపం చేయండి, మీకు లక్ష్మీదేవి తలుపు తట్టి డబ్బులు ఇస్తుంది. కానీ నేను నిజంగా ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఒక్క విషయం, 1 కోటి రూపాయలు ఎంతమందికి కావాలి? రైట్ కదా, రైట్ కదా. నేను లేటెస్ట్గా విశ్వనాథ్ గారు లేటెస్ట్గా ఒక పుస్తకం రాశాను. దాని పుస్తకం టైటిల్ దేవుడు సెలవులో ఉన్నాడు. దేవుడు సెలవులో ఉన్నాడు. నీ జీవితం నీ కర్మానం, నీ జీవితం నువ్వే చేసుకోవాలి. ఆయన చేసే ఉద్దేశంలో లేడు, ఆయన చేసే స్టేజ్లో లేడు, ఆయన లీవ్లో ఉన్నాడు, లాంగ్ లీవ్. సో అట్లీస్ట్ 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు లీవ్లో ఉన్నాడు. ఈ లోపల నీకు ఏమైనా ఉంటే నువ్వు చూసుకోవాల్సిందే. సో దట్ ఈస్ ది టైటిల్ ఆఫ్ ది బుక్ అనమాట. దాంట్లో అదే ఇప్పుడు నేను చెప్తాను. దాంట్లో ఇప్పుడు చూడండి, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం 1 కోటి రూపాయలు కావాలన్నారు. ఓకే, 1 కోటి రూపాయలు కావాలి. ఏమంటారు వాళ్ళు? మీరు ఏమీ చేయక్కర్లేదు, జపం చేయండి, తపం చేయండి, విజువలైజ్ చేయండి, ఎఫర్మేషన్ చేయండి, అది చేయండి, ఇది చేయండి, వచ్చేస్తాయి. అగ్రీడ్? అగ్రీడ్. నిజంగా ఒకవేళ పొర్రపాటున అర్ధరాత్రి నువ్వు పడుకొని ఉండగా, నీ నైట్ మంచిగా నిద్రలో ఉండగా 2-2:30కి అని తలుపు తట్టి, తలుపు తెరవగానే కిరీటం పెట్టుకుని, నగలు గేలు పెట్టుకుని ఒక లేడీ అలా నించో నుండి సూట్ కేసు పట్టుకుని, ఇదిగో బిడ్డ నువ్వు అడిగావు కదా 1 కోటి రూపాయలు అని చెప్పి సూట్ కేసు ఇచ్చింది అనుకోండి, ఎంతమంది 2వ నిమిషం బతికుంటారు? ఎంతమంది 2వ నిమిషం బతికుంటారు చెప్పండి. ఒకవేళ బతికే ఉన్నారు, మీకు గుండె గట్టిది, బతికే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు? నువ్వు ఒరిజినలా కాదా? నీ ఆధార్ కార్డ్ ఏమైనా ఉందా? లక్ష్మీదేవి అని ఆధార్ కార్డ్ ఏమన్నా ఉందా? ఓకే, ఉంది అనుకో. ఇప్పుడు లక్ష్మీదేవి దగ్గర ఇండియన్ కరెన్సీ ఎందుకు ఉంటుంది? లక్ష్మీదేవి ఈజ్ నాట్ ఇండియన్, యు నో. షీ ఈజ్ నాట్ ఇండియన్ కదా. ఆవిడ ఇండియన్ సిటిజన్ కాదు కదా. సో ఆవిడ దగ్గర ఇండియన్ నోట్స్ ఉండే అవకాశం, ఇండియన్ కరెన్సీ ఉండే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటు ఇండియన్ కరెన్సీ ఉందేనే అనుకో, ఇంక సరిగ్గా ఆరిందా లేదా అని అడుగుతాం. ఇప్పుడు ప్రింట్ చేసుకొచ్చావు కదా, ఆరిందా లేదా? నిజంగా ఎవడైనా నాకు 1 కోటి రూపాయలు ఎందుకు ఇస్తాడు? ఇందులో ఏదో మోసం ఉంది. అంటే అడిగింది నువ్వే, ఇస్తే మోసం అనుకుని బాధపడేది నువ్వే. అందుకే లక్ష్మీదేవి రాదు. ఆవిడ అరే వద్దురా నాయన, నీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తా, జాబ్ ఆపర్చునిటీ ఇస్తా, ఇంకేదైనా ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇస్తా, అది చేసుకో, సంపాదించుకో, అప్పుడు వస్తే
అంటే బేసికల్గా పనిచేస్తే వచ్చే డబ్బే నీకు కావాలి, కానీ మనసులో ఆశ మటుకు అఫర్మేషన్ చేసి విజిలెన్స్ చేస్తే వచ్చే డబ్బులు ₹1,00,00,000 రావాలి, ₹1,00,00,000 రావాలి, ₹1,00,00,000 రావాలి. వస్తే ఏం చేసుకోవాలి తెలియదు. లిటరల్లీ మన మనీ చేసింగ్, ఇందాక నేను అడిగాను సంపద సృష్టిస్తారా డబ్బు సంపాదిస్తారని. డబ్బు సంపాదించిన బీయింగ్ ఎ మనీ గురు, మా గంపా నాగేశ్వరరావు గారు ఇచ్చిన టైటిల్ అది నాకు. మనీ గురువుగా చెప్తున్నాను. ఎర్రెత్తి డబ్బు సంపాదించేవాడు ఊళ్ళో, ఇదేది మన హైవే మీద ఊళ్ళు దాటుతున్నప్పుడు కారణకాల కుక్కలు పరిగెడతాయి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వరింజని పరిగెడతాయి, కుక్క కారణకాలు పరిగెడతాయి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇటో పరిగెడతాయి. ఎందుకు పరిగెడతాయి తెలీదు, పరిగెడతాయి అంతే. ఒకటి అడిగంటే మీ కుక్క ఇక్కడి నుంచి ఆ చివరి దాకా కారణకాలు పరిగెడుతుంది కదా, ఎప్పటికైనా ఆపుద్దు అంటావా, ఎప్పటికైనా క్యాచ్ చేయగలుగుతుంది అన్నాను. నా క్వశ్చన్ అది కదండి, క్యాచ్ చేసింది అనుకుంది, ఏం చేస్తుంది నాకు అర్థం కాలేదన్నాను. కారు ఆపింది, ఏం చేయాలి తెలీదు. మనకి 100 కోట్లు కావాలొద్దా, కావాలొద్దా, ఏం చేసుకుంటావు తెలీదు, ఏం చేసుకుంటావు తెలీదు. ఈ కార్టూన్స్, ఈ రీల్స్ ఉంటాయి. చిన్న బాబా, 2 ఏళ్ల బాబు 3 ఏళ్ల బాబు అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి, నాకు పెళ్ళి కావాలి, నాకు మొగుడు కావాలి, నాకు పెళ్లి అంటుంది. అది రైట్ ఆర్ రాంగ్ వదిలేండి, ముదురు మాటలు కాదండి. ఇప్పుడు ఆ పిల్లకి పెళ్లి చేస్తే ఏం చేస్తుంది, నాలెడ్జ్ లేదు ఏం చేయాలో. అలాగే మనం 100 కోట్లు సంపాదించినా ఏం చేయాలో నాలెడ్జ్ లేదు, ఏం చేసుకోలేము. అందుకే డబ్బులు రావు. నీకు తెలిసిన రోజున నువ్వేం చేయాలో డబ్బులు నువ్వు తెలిసిన రోజున ఆటోమేటిక్గా వస్తాయి డబ్బులు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో అదృష్టాన్ని అద్భుతాన్ని నమ్ముకొని కూర్చుంటాడు వీడు. వాడు ప్రణాళికతో చర్య చేస్తాడు, ప్లాన్ చేస్తాడు, స్ట్రాటజీ చేస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేయాలా, ఓ జాబ్లోకి వెళ్ళాలా, పార్ట్నర్షిప్ చేయాలా, ప్రొఫెషనలిజం చేయాలా, కమిషన్ వ్యాపారం చేయాలా, ఏం చేస్తే నాకు డబ్బులు వస్తాయి, ఇన్వెస్ట్ ఎక్కడ చేయాలి. వాడి దగ్గర స్ట్రాటజీ ఉంటుంది, వాడి దగ్గర ప్లానింగ్ ఉంటుంది, వాడి దగ్గర వ్యూ ఉంటుంది. లేకపోతే తెచ్చుకుంటాడు ఎక్కడో దగ్గర నుంచి, ప్లాన్ని నమ్ముకుంటాడు, స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి నమ్ముకుంటాడు. వీడు స్థాయితో పాటు, స్థాయి వేరు స్థితి వేరు. ఈ తేడా మీకు ఎవరైనా తెలుసా? స్థాయి స్థితి రెండింటిలో ఎవరికైనా తేడా తెలుసా? స్థాయి వేరు స్థితి వేరు. వాట్ ఈజ్ స్థాయి, వాట్ ఈజ్ స్థితి? ద మేజర్ ప్రాబ్లం వై మనందరూ కూడా ఒక స్టేజ్లో కొంచెం పైకి డబ్బు సంపాదించిన వాళ్ళు కదా, కొంచెం రిచ్ అయిన వాళ్ళు కదా, మళ్ళీ వెనక్కి డ్రాప్ అవుతాం. గుర్తుందా, గమనించారా? కొంచెం సంపాదించిన తర్వాత మళ్ళీ వెనక్కి డ్రాప్ అయిపోతాడు మనిషి, వెనక్కి వచ్చేస్తాడు, అక్కడ నిలబడలేడు. చాలా తక్కువ మంది మాత్రం అక్కడ నిలబడతారు. ద రీజన్ బీయింగ్ స్థాయి మారింది కానీ స్థితి మారలా. వాట్ ఈస్ ద డిఫరెన్స్? వాంట్ టు నో ద డిఫరెన్స్? ఎస్, యూ హ్యావ్ టు నో ద డిఫరెన్స్. డిఫరెన్స్ తెలియకపోతే మీకు మజా రాదు. ఒక రాజుగారు ఉన్నారు. కారణాంతరాల వల్ల ఆయన రాజ్యం కోల్పోయి పొరుగు రాజ్యంలో తలదాచుకోవాల్సి వచ్చింది. ఆయన రాజుగారు అని చెప్పి తెలియకూడదు కాబట్టి ఆయన మారువేషంలో బిచ్చగాళ్ళ తిరుగుతున్నాడు. ఎలా తిరుగుతున్నాడు? ఆయన స్థాయి బిచ్చగాడే, ఆయన స్థాయి బిచ్చగాడే. ఇప్పుడు రాజ్యం పోయింది, స్థాయి బిచ్చగాడే. స్థితి ఆ బిచ్చగాడు కూడా నడిచే స్టైల్ కానీ అడుక్కునే స్టైల్ కానీ రాజుగారు లాగానే ఉంటుంది అన్నాడు. మాకు ధర్మం చేసుకోండి, మాకు ధర్మం చేసుకోండి అంటాడు అనమాట. రైట్? అదే పొరపాటున ఆ రోజున ఆ రాజుగారు లేకపోవడం, ఎవరో కనపడ్డాడో ఎవడో ఇద్దరికి ఏనుగులు మాలేసాయి కదా రాజు చేయటానికి, సంతానం లేదా ఏనుగు మాలేసి అట్లా ఎవడో రోడ్డు పక్కన అడుక్కు తింటుంటే అడుక్కునే వాడి మీద ఏనుగు మెడలో మాలేసింది, దాన్ని తీసుకొచ్చి రాజుగారిని చేశారు. వాడి స్థాయి ఏంటి? రాజు. స్థితి ఏంటి? బిచ్చగాడు. వాడు పక్క రాజ్యంకి వెళ్ళి ఏమడుగుతాడు? బాబు నీ రాజ్యం ధరం చెయ్యి, నీ రాజ్యం నా రాజ్యంలో కలుపుకుంటాను, నేను రాజ్యం దానం చెయ్యి, నీ రాజ్యం ధర్మం చెయ్యి. గెటింగ్ ది పాయింట్? సో స్థాయి మారినా స్థితి మారకపోతే ఇలాగే ఉంటుంది. డూ యూ నో ఇండియన్ రైల్వేస్లో థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్స్లో బ్లాంకెట్స్, బెడ్షీట్స్, పిల్లోస్, హ్యాండ్ కర్చీఫ్స్, టిష్యూస్ ఇస్తారు, హ్యాండ్ కర్చీఫ్స్ ఇస్తారు కదా. రికార్డ్ ఏంటంటే ఫస్ట్ ఏసీలో జరిగిన దొంగతనాలు ఇంకెక్కడ జరగవు. The maximum missing towels, the maximum missing blankets, the maximum missing bed sheets, the maximum missing towels are from first AC.
థర్డ్ ఏసీ కూడా కాదు. అంటే ఏం జరిగింది అక్కడ? వాడు ఫస్ట్ ఏసీలో ప్రయాణించగలిగే స్థాయి వచ్చింది, స్థితి మారలా. గెటింగ్ ఇట్? స్థితి మారలేదు. స్థితి మారినప్పుడు ఏం చేస్తాడు వాడు? వెంటనే ఆ స్థితికి ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటాడో ఆ స్టేజ్కి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు, ఆటోమేటిక్గా వచ్చేస్తాడు వెనక్కి. సో దట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ దిస్ అన్నమాట. వాళ్ళ స్థాయి మారినా కానీ స్థితి మారదు. ఆ సెకండ్ కేటగిరీ వాడు స్థాయితో పాటు వాడి స్థితిని కూడా మార్చుకుంటాడు. వాడు 5 స్టార్ హోటల్లో కూర్చున్నాడు, 5 స్టార్ హోటల్లో దాన్ని ఆస్వాదిస్తాడు. ద బ్యూటిఫుల్ థింగ్, ఆల్వేస్ ఐ లవ్ ఇట్. బ్యూటిఫుల్గా షారుఖ్ ఖాన్ ఒక ఇంటర్వ్యూ జరిగింది. యాంకర్ అడిగింది, మీరు ఈ రోడ్డు పక్కన పానీపూరి, వడాపావ్, బీచ్ రోడ్లో హ్యాపీగా నడిచికెళ్ళాలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మీరు మిస్ అవ్వట్లేదా అన్న. సెలబ్రిటీ అయిపోయిందని ఇవన్నీ మిస్ అవుతారు. జనరల్గా ఎవడని అంటాడు, అరే నేను మిస్ అవుతున్నాను వాటిని, మీరు మిస్ అవ్వట్లేదంటే అస్సలు అవ్వట్లేదు అన్నాడు. నేను అస్సలు అవ్వట్లేదు. ఎందుకని? ఆ లైఫ్ నాకు నచ్చకే ఈ లైఫ్ కోరుకుని ఇన్ని సంవత్సరాలు కృషి చేసి ఈ లైఫ్ సాధించా. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళేది కావాలని కోరుకుంటున్నా అంటే ఇక్కడ దాకా రావడం ఎందుకు? దానికి అక్కడే ఉండొచ్చుగా. సో ఏం మారింది? స్థాయి మారింది, స్థితి మారింది. ఈ స్థితి మారిన వాడు మళ్ళీ స్థాయి వెనక్కి వెళ్తాడు. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మిడిల్ క్లాస్ వాడికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొంచెం రాగానే స్థితి మారదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. వీ నెవర్ వర్క్ ఆన్ దిస్ స్టేట్ ఆఫ్ మైండ్. ఏమైంది బాబు? ఎస్, వీడికి ఏదైనా ఛాలెంజ్ వస్తే కనుక, ఏదైనా ఛాలెంజ్ ఏంటంటే మనం జనరల్గా ఈ మధ్యకాలంలో బాగా యూట్యూబ్ వీడియోలు చూసి జనాలు ప్రాబ్లం అంట మానేశారు. ఐ గాట్ ఎ ఛాలెంజ్, అచ్చా దట్స్ వై ఐఎమ్ గోయింగ్ అవే. ప్రాబ్లం అన్నప్పుడు కనీసం సాల్వ్ చేద్దామని ఉండేది. ఛాలెంజ్ ఇచ్చిన తర్వాత తీసుకుంటే అది లేదనమాట. సో ఛాలెంజ్ నా వల్ల కాదు, వాడేం ఆలోచిస్తున్నాడు, దాన్ని నేను ఎలా సాధ్యం చేయాలి, ఈ ఛాలెంజ్ నేను ఎలా సాధ్యం చేయాలి, నాకు అనుకూలంగా నేను ఎలా మార్చుకోవాలి. వాట్ హ్యాపెండ్? లాస్ట్ స్లైడ్ అన్నా, మిస్టేక్ అయిందా? ఓకే. సో వీడి వీడి దృష్టి అంతా ఎంతసేపు, ప్యూర్ మిడిల్ క్లాస్ వాడి దృష్టి అంతా ఎంతసేపు ఉంటుంది? నా దగ్గర ఏం లేదు, డబ్బులు టైట్ ఉంది, ఈ నెలలో రెంట్కి లేవు, ఈ నెలలో బియ్యానికి లేవు, ఈ మధ్య ఇన్కమ్ సరిగ్గా సరిపోవట్లేదు, ఇవి పెరుగుతున్నాయి అవి పెరుగుతున్నాయి. అంటే వాడు ప్రాబ్లం చుట్టే వాడి దృష్టి ఉంది. ఎప్పుడైతే వాడు ప్రాబ్లం చుట్టే వాడి దృష్టి ఉందో అది మల్టిప్లై అవుతుంది, అదే మ్యాగ్నిఫై అవుతుంది, ఆటోమేటిక్గా వాడు డబ్బుకి దూరం అవుతుంటాడు. వీడైతే అదర్ సైడ్ అవకాశాలు ఇవాళ రోజున నా దగ్గర లేకపోవచ్చు, కానీ ఎలా సాధ్యం చేయాలి, నేను దాన్ని ఏ విధంగా మౌల్డ్ చేయాలి, దానికి ఎవరిని సపోర్ట్ తీసుకోవాలి, ఎవరి దగ్గర గైడెన్స్ తీసుకోవాలి, ఎక్కడికి వెళ్తే నాకు జరుగుతుంది, దానికి కావాల్సిన అవసరమైన డబ్బు, సమయం, శ్రమ దేనికైనా సరే పెట్టడానికి సిద్ధంగా ఉండగలగాలి. అలా ఉన్నవాడే ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతాడు. వీడికి నాణ్యత, ఏదైనా విషయంలో నాణ్యత కావాలంటే వస్తువు ఎట్లా ఫ్రీగానే కావాలి, చీప్గానే కావాలి. వాడు అడగడమే చీప్గా లేదా, ఫ్రీగా రాదా? ఫ్రీగా ఎక్కడొస్తుంది, చీప్గా ఎక్కడొస్తుంది? ఉప్పల్ దగ్గర ఒక హోటల్ ఉండేది, దాదాపు ఒక 25-30 ఇయర్స్ కింద. భోజనం ఉచితం అని రాశాడు, పెద్ద భవనం, భోజనం ఉచితం అని రాశాడు అనమాట. భోజనం ఉచితం రాగానే నేను దారి మీద ఏందో క్యాచ్ చేసి, అరే భోజనం ఉచితమా అని చెప్పి బండి ఆపి సరిగ్గా చూస్తే పైన చిన్న అక్షరాలు రాశాడు, తిరుపతిలో అని చిన్నది రాశాడు, పెద్ద భోజనం ఉచితం అని పెద్దది రాశాడు అనమాట. అమ్మ, సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఉచితం అంటే అట్లా ఉంటుంది అనమాట. కేరళలో కొబ్బరికాయ పావలా, తిరుపతిలో భోజనం ఉచితం. అండ్ లెట్ మీ టెల్ యూ, ద చీపెస్ట్ ఆర్ ఆల్వేస్ కాస్ట్లీ. చవక ఎప్పుడూ ఖరీదైనదే, చవక ఎప్పుడూ ఖరీదైనదే. నువ్వు 500 రూపాయలు షర్టు కొంటే అవి 4 షర్ట్లు మార్చేలోపు నీకు 1500 షర్ట్ వస్తుంది. 1500 షర్టు 2 సంవత్సరాలు వస్తుంది. 500 షర్టు 6 నెలలు కూడా రాదు. నీ 5వ షర్టుకు వస్తావు నువ్వు, ఆ 1500 షర్టు కొన్నాడు అదే షర్టు వాడుతుంటాడు.
సో చవకగా దొరికిందని ఎప్పుడైతే నువ్వు చీప్కి వెళ్తావో 2 రకాల డ్యామేజెస్. ఒకటి, దాంట్లో వర్త్ రాదు. 2, యు ఆర్ కనెక్టెడ్ టు ద చీప్నెస్ ఆఫ్ యువర్ లైఫ్. అలా అని అనవసరమైన డబ్బులు ఖర్చు పెట్టడం గురించి మాట్లాడలేదు. అదే సెకండ్ సైడ్ చేసేవాడు. వాడు ఏం చేస్తున్నాడు, రేటుకి తగ్గ నాణ్యత. నువ్వు 10 రూపాయలు అడిగావు, 20 రూపాయలు అడిగావు, 100 అడిగావు, 1000 అడిగావు కాదు, దాని దగ్గర క్వాలిటీ నాకు ఇస్తున్నావా ఇవ్వట్లేదా? దాని దగ్గర క్వాలిటీ ఇస్తేనే నేను దానికి రేటు పెడతా. వేస్ట్ ఖర్చు కాదని ఇక్కడ మీకు తేడా తెలియాలి. వీడు డబ్బులు వేస్ట్ చేయట్లేదు అంటున్నాడు, కానీ వాడు అంతకంటే వేస్ట్ చేయట్లేదు. వీడేది గట్టి మాట, వీడే ఎక్కువ వేస్ట్ చేస్తాడు డబ్బులు. వాడు వేస్ట్ చేయడు, పెట్టేది కరెక్ట్గా పెడతాడు. ఆ పెట్టినప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చూడండి సార్. మీలో కూడా బర్త్డే కొత్త డ్రెస్ కొన్న వాళ్ళు ఎంతమంది? బర్త్డే కొత్త డ్రెస్ కొంటారు కదా, రైట్? ఆ కొత్త డ్రెస్ వేసుకున్న రోజున మీలో ఒక డిఫరెంట్ ఎనర్జీ ఉంటుంది, చూసారా? ఒక డిఫరెంట్ ఎనర్జీ, ఒక డిఫరెంట్ స్ప్రింగ్ ఉంటుంది బాడీలో డిఫరెంట్ స్ప్రింగ్ ఉంటుంది, డిఫరెంట్ ఎనర్జీ, ఒక జోన్లో ఉంటాం, ఒక డిఫరెంట్ జోన్లో ఉంటాం మనం. ఎందుకలాగా? కొత్త డ్రెస్, దట్ ఈస్ ద కిక్ ఆఫ్ ది కొత్త డ్రెస్. ఆ కిక్ ఆఫ్ ది కొత్త డ్రెస్ కనుక మీకు 24/7 365 డేస్ ఎంజాయ్ చేయగలిగితే మీ లైఫ్ ఎలా ఉంటుంది? మీ ఎర్నింగ్ అలాగే ఉంటుంది, మీ రిచ్నెస్ అలాగే, మీ స్థితి అలాగే ఉంటుంది. మనం ఏంటి 364 రోజులు వెయిట్ చేసి ఒకరోజు సంతోషిస్తాం అన్నమాట. సంతోషం కోసం అన్ని రోజులు వెయిట్ చేయడం దరిద్రం కదా లైఫ్లో. సంతోషంగా ఉండడం కోసం 364 రోజులు వెయిట్ చేయాల్సి రావడం అనేది అంతకంటే దరిద్రం ఉందా లైఫ్లో? యూ కెన్ బి ఎవ్రీడే హ్యాపీ కదా. అట్లానే రోజుకో కొత్త డ్రెస్ కొనమంటారా? ఆ కొత్త డ్రెస్ కొన్నప్పుడు మీకు ఏదైతే స్ప్రింగ్ వస్తుందో, ఆ ఎనర్జీ వస్తుందో, ఆ ఎనర్జీని మీరు కనెక్ట్ చేయగలిగితే ఎవ్రీ డే గట్టిగా మాట్లాడితే టీషర్ట్ షార్ట్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. టీషర్ట్ షార్ట్స్లో కూడా ఎంజాయ్ చేయొచ్చు. మా కంపనాశ్వరరావు సార్ రైలో చేయడం కానీ లేదు, నేను అలాగే వచ్చేవాడిని. ఐఎమ్ కంఫర్టబుల్. టీషర్ట్ షార్ట్స్ అదే 3/4 వేసుకుని రమ్మంటే బ్రహ్మాండంగా వచ్చేసి మాట్లాడుకోవచ్చు, సరదాగా ఉంటుంది, చల్లగా హ్యాపీగా గాలి కొట్టుకుంటూ అంతా. ఈ సూట్ వేసుకుని వస్తే కానీ రానియడు ఆయన, ఏం చేస్తాం? సో వీ షుడ్ బి ఏబుల్ టు ఎంజాయ్ బోత్. అంటే మీకు అర్థమైంది, అంటే టీషర్టు షార్ట్స్ స్లిప్పర్స్ వేసుకుని నేను ఫ్లైట్లో బొంబాయి ఢిల్లీ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక్కడికి వచ్చి సూట్ వేసుకుని మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. బోత్ ది ప్లేసెస్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇన్ ద సేమ్ వే. అది ఎంజాయ్ చేస్తాను, ఇది ఎంజాయ్ చేస్తాను. రెండింటికి నా మధ్యలో నా దృష్టిలో రెండింటికి తేడా లేదు. బికాస్ ఐ నో వాట్ ఐ యామ్. నేనేంటో నాకు తెలుసు. నా సూటికి తెలియక్కర్లా. అంటే సూట్ వల్ల నాకు వాల్యూ రాదు, నా వల్ల నాకు వాల్యూ వస్తుంది. సూట్ ఆడేటటువంటి చల్తాయి. సో వీఆర్ కనెక్టింగ్ టు దట్. అట్లా కనెక్ట్ చేసుకుని మనం సెల్ఫ్ ఇమేజ్ లేకుండా ఉంటే అదే ప్రాబ్లం వస్తుంది. అప్పులు చేస్తారు, మంచి అప్పులు ఉంటాయి, చెడ్డ అప్పులు ఉంటాయి. ధనికులకి అప్పులు ఉంటాయి, పేదవాడికి అప్పులు ఉంటాయి. చెప్పేటప్పుడు ఏమని చెప్తాం? అప్పులదే ఉందిరా, రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రానికి లేవా, ఆంధ్రప్రదేశ్కి లేవా, ముఖేష్ అంబానీకి లేవా, విజయ్ మాల్యాకి లేవా, అదానికి లేవా, ఎవరికి లేవా అప్పులు? అప్పులు అందరికీ ఉన్నాయి, కరెక్టే. వాళ్ళందరూ వచ్చి నీ అప్పు తీర్చట్లా. నీ అప్పు నువ్వే తీర్చాలి, నీ దురదకి నువ్వే కొక్కోవాలి కదా. వాడు తీర్చండి నీ అప్పు, వాడికి లేదా? ఉంది, వాడు తీర్చుకుంటాడు. నీ అప్పు నువ్వే తీర్చాలి, నీ దగ్గర ఏది? అప్పు చేయటం తప్పు కాదండి, ప్లీజ్ అండర్స్టాండ్. ఒకప్పుడు అప్పు చేయడం తప్పనేవాడు. నో, టుడేస్ జనరేషన్ ఇస్ చేంజ్డ్, టైం చేంజ్. అప్పు అనేది కనుక నువ్వు కరెక్ట్గా హ్యాండిల్ చేయగలిగితే, అప్పుని కరెక్ట్గా నువ్వు హ్యాండిల్ చేయగలిగితే అప్పులతోటే ఐశ్వర్యం సంపాదించవచ్చు. హ్యాండిల్ చేయగలిగితే. హ్యాండిల్ చేయడం రాదనుకోండి, అంటే ఏంటంటే 2 వైపులా పదులున్న కత్తి లాంటిది అది. జై మహేష్మతి అనే టైప్ కత్తి అనమాట అది, సమురాయి కత్తి. నీ కరెక్ట్గా వచ్చిందా శత్రువుని కట్ చేయగలవు, రాలేదా నీ మెడ కట్ అవుతుంది. సో అప్పు అనేది ఆ డేంజరస్. సో చెడ్డప్పు ఏది, మంచప్పు ఏది, చెడ్డప్పు ఎలా స్టార్ట్ అవుద్ది, మంచప్పు ఎలా స్టార్ట్ అవుద్ది, దేన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? అగైన్ ఇట్స్ ఏ ఓన్లీ అప్పుల మీదే నా దగ్గర 2 days ప్రోగ్రామ్ ఉంది. ఓకే, సో రెడీగాడ్ అనమాట. వీడు రెడీగాడ్ దేనికి? పెట్టుబడి పెట్టడానికి. 1,00,000 రూపాయలు పెట్టారా పెట్టుబడి అంటే, అమ్మో 1,00,000 రెడీగాడు. అవతల వాడు ఖర్చు పెట్టరా 1,00,000 అంటే ఎందుకు పెట్టాలంటాడు. దానివల్ల నాకేమైనా వస్తుందా? 1,00,000 ఖర్చు పెడతా, దానివల్ల నాకేమైనా వస్తుందా? వస్తే పెట్టుబడి అవుద్ది. పెట్టుబడికి నేను రెడీ, వాడు ఖర్చుకి రెడీ. వాడు పెట్టుబడికి రెడీ కాదు. 10,000 రూపాయలు పెట్టి గోవా వెళ్ళి వస్తాడు,
కానీ అదే 10,000 రూపాయలు పెట్టి నీ ఫ్యూచర్ కోసం, నీ స్కిల్స్ కోసం, నీ సాఫ్ట్వేర్ అయితే నీ లాంగ్వేజెస్ కోసం కావచ్చు, నువ్వు ఏ వృత్తిలో ఉన్నావు ఆ వృత్తిలో నైపుణ్యత కోసం కావచ్చు, బిజినెస్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కావచ్చు, లేదా ఇక్కడికి గంపా నాగేశ్వర గారు కండక్ట్ చేస్తున్నటువంటి ట్రైన్ ద ట్రైనర్ స్కిల్స్ నేర్చుకోవడం కోసం కావచ్చు, లేదా ఇంకో దగ్గర కోర్స్ కోసం కావచ్చు, ఇంకో దగ్గర నీ స్కిల్స్ని నువ్వు డెవలప్ చేసుకోవడం. అంటే ఈ వారెన్ బఫెట్ చెప్పేది ఈ ప్రపంచంలోకి వెళ్ళా అత్యుత్తమ పెట్టుబడి ఏదైనా ఉందంటే నీ మీద నువ్వు పెట్టుకుంది. రైట్. ఈ విషయంలో మా అందరికీ గురు సమానీయులు విశ్వనాథం గారు. సార్ మీరు 70 years యంగా, 84 years యంగ్, 84 years యంగ్ అయ్యింది. ఈ టైంలో ఈయన ఇక్కడ కూర్చున్నారు చూడండి. హ్యాపీగా ఇంట్లో ఫ్యామిలీతో మనవరాలతో ఆడుకుంటూ సరదాగా ఉండాల్సిన టైంలో 84 years యంగ్ అయ్యింది. ఆయన ఇక్కడ ఈ స్పెండింగ్ హిస్ టైమ్ మనీ అండ్ ఎనర్జీ టు లర్న్ ఇన్వెస్టింగ్. ఈ సేస్ ఐఎమ్ ఇన్వెస్టింగ్, పెట్టుబడి పెడుతున్నాను, నా డబ్బుని నా సమయాన్ని శ్రమని పెట్టుబడి పెడుతున్నాను. ఈ 84 years ఏజ్లో, 84 years యంగ్లో ఆయన్ని చూస్తే మరి 54 years యంగ్ నేను ఎందుకు నేర్చుకోవద్దండి? నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటాం. పర్ యానం ఎంత లేదన్నా 10 lakh rupees నా ఇన్వెస్ట్మెంట్ పోతాయి, కనీసం 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ పోతాయి నేను నేర్చుకోవడానికి. అలా పెట్టకపోతే ఇక అది అప్డేట్. ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటెడ్ యు ఆర్ అవుట్డేటెడ్. సో అప్డేట్ అనేది 3 విషయాల్లో కంపల్సరీ కావాలి. ఒకటి, నీ ఫిజికల్గా నీ లైఫ్లో నువ్వు ఏం చేస్తున్నావు అనే దాని విషయంలో అప్డేట్ అవ్వాలి. 2, నీ ప్రొఫెషనల్గా నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయంలో అప్డేట్ అవ్వాలి. 3, నీ మనీ విషయంలో నువ్వు ఏం చేస్తున్నావు అనే విషయంలో అప్డేట్ అవ్వాలి. ఈ 3 విషయాల్లో కనుక నువ్వు అప్డేట్ కాలేదంటే అవుట్డేట్ అయిపోతావు. సో మీరు అప్డేట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ అందరూ ఈ విషయాన్ని నేను మీకు ఇంకెక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. దీంతో అంతే. ఓకే. సో దట్ ఈజ్ ఇట్. బల్లే అన్నమాట. సో కెన్ ఐ టేక్ ఏ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్? మీకు ఎవరికి ఏ క్వశ్చన్స్ లేవంటే నేను చాలా హ్యాపీ అనమాట. అంటే మిమ్మల్ని బాగా కన్ఫ్యూజ్ చేసినట్టు గుర్తు. కన్ఫ్యూజ్ అయినట్టు క్వశ్చన్ అడుగుతాడు. బాగా క్లారిటీ వచ్చిందనే ఛాన్సే లేదు. ఎంత తెలుసుకున్నా క్లారిటీ రాదు. ఎనీ క్వశ్చన్స్ ఆర్ అక్కడెక్కడో వెనకాల సార్ పైన ఉత్తరప్రదేశ్లో అప్పుల నుంచి ఎలా బయటపడాలి? వెళ్ళినట్టే. సార్ ఏ దారిలో వెళ్ళారో ఆ దారిలో బయటికి రావడమే. ఐఎమ్ నాట్ ఫన్. సీరియస్లీ ఒక సమస్య లోపలికి ఎట్లా ఎంటర్ అయ్యావో అలాగే బయటికి రావడం. రివర్స్ ఇంజనీరింగ్ అంతే. అప్పుల్లోకి ఎప్పుడు వెళ్ళావు? ఎలా వెళ్ళావు? యూజువల్గా చెప్పిన ఎప్పుడైనా ఎలా వెళ్తాం? ఏదో అవసరానికి ఎవడో ఒకటి చూపించుకోవడం కోసం మనం వెళ్ళుంటాం. అవునా? రివర్స్ ఏంటి? చూపించుకోవడం మానేయి. సార్ చూపించుకోవడం కోసం ఇన్నోవాగా ఉన్నావు, ఇన్నోవా అమ్మేయి. బయటకు వచ్చావుగా, సగం అంతవరకు బయటకు వచ్చావుగా. అలాగే ఏమేం ఖర్చులు చేసావో అన్నీ తీసేయి, వచ్చే బయటికి. 90% బయటకు వచ్చేస్తారు. మిగిలిన 10% అంటారా వడ్డీ ఎట్టా కట్టాలి. మనం చేసిన తప్పు పాపం కడుక్కోవాలిగా, గిన్నె కడుక్కోవాలి కదా, వండిన గిన్నె. ఎస్ సార్. సార్ నా పేరు జయచంద్రన్, రామంతపూర్, రిటైర్డ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అప్పు చేసి ఒక పర్సనల్ లోన్ చేసి ప్లాట్ కొన్నా. అది మంచి అప్ప చెడ్డ అప్ప? డిపెండింగ్ అపాన్ హౌ ఇట్ ఈస్ గివింగ్ రిటర్న్స్. ఎస్ సార్. అది హైక్ హాస్ కమ్ 20 to 30% హైక్ వచ్చింది ప్రైస్. హైక్ వస్తే మంచి చెప్పేది. అలాంటి చెయ్యాలి, అలాంటి అప్పులు చెయ్యాలి. అలాంటి అప్పులు చేస్తే మాస్టరు, అలాంటి అప్పులు చేస్తే మీ అప్పుల నుంచి బయటకు వస్తారు. సో మీకు తెలుసా, అప్పుకి అప్పు సమాధానం చేయొచ్చు. తెలుసా మీకు? అప్పుతో అప్పుని క్లియర్ చేయొచ్చు. ఇట్ నీడ్స్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్, డిఫరెంట్ అక్యుమెన్. దానికి డిఫరెంట్ స్కిల్ కావాలి. అప్పుతో అప్పుని క్లియర్ చేయొచ్చు. ఎస్ సార్. నమస్తే.
నమస్తే సార్. నమస్తే. అయితే నా సాలరీ బేస్ చేసుకొని నేను 22లో ఒక ప్లాట్ కొన్నా సార్, ఒకటి ఓపెన్ ప్లాట్. ఓకే. అయితే ప్రజెంట్ వచ్చేసి ఆ ప్లాట్ తీసుకున్నాక ఒక ఫ్యూ మంత్స్లోనే నాకు శాలరీ కొంచెం డిక్రీజ్ అయిపోయింది. అంటే ఉన్న పోస్ట్ నుంచి వేరే పోస్ట్కు ట్రాన్స్ఫర్ అయింది. అయితే ఉన్న పొజిషన్ బట్టి నేను ప్లాట్ తీసుకున్నా, ఈఎంఐకి అమౌంట్ సరిపోతుందని. తర్వాత తీసుకున్నాక ఏమైంది, ట్రాన్స్ఫర్ రావడం వల్ల అమౌంట్ అనేది శాలరీ తగ్గిపోయింది. దాన్ని ప్లాట్ అమ్ముదామని నేను కొంచెం వెయిట్ చేశాను. కానీ ఈరోజు ఆ ప్లాట్ నేను కొన్న రేటు కన్నా ఇంకా తక్కువ అడుగుతున్నారు. ఇంకోటి అది అమ్మడపోవట్లేదు. మార్కెట్లో చూస్తే నేను ఇంకొక 10 లక్షలు ఎక్కువనే పైన. అది ఎట్లా క్లియర్ చేసుకోవాలి? ఒక్క విషయం చెప్తాను సోదరా, డబ్బు విషయంలో మీరు చేసిన పొరపాటు ఎక్కడ జరిగిందో చెప్తాను. డబ్బు విషయంలో ఇంతకు ముందు జరగనిది ఎప్పుడూ జరుగుతుంది. ఇంతకు ముందు జరగనిది ఎప్పుడూ జరుగుతుంది. ఎవడైనా ప్రపంచవ్యాప్తంగా 2020కి ముందు ప్రపంచం మూసేస్తారంటే విన్నారా? నమ్మారా? ఆ రోజు మధ్యాహ్నం కూడా చెప్పినా నేను నమ్మేవాడు కాదు. ఆ రోజు మార్చి 24 మధ్యాహ్నం చెప్పినా ప్రపంచం మూసేస్తారంటే నేను నమ్మేవాడు కాదు. ఎవడైనా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు జీతం కట్ చేస్తారంటే నమ్మేవాళ్ళ? జరిగింది. రైట్. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే లైఫ్లో ఎప్పుడూ కూడా ఇది జరగలేదు కాబట్టి ఇక మీద మనం చేసే లైఫ్లో డెసిషన్స్, మనీ డెసిషన్స్ అన్నీ కూడా 90% ఎలా ఉంటాయంటే జరుగుతుంది కదా ఇలాగే ఉంటుంది. ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు కనుక ఇక్కడ ఉంటే మీకు చెప్తున్న, సాఫ్ట్వేర్ వాళ్ళు చేస్తే పొరపాటు ఏంటంటే 1,00,000-2 లక్షల జీతం రాగానే దాంట్లో 90% తీసుకెళ్ళి ఈఎంఐలు కన్వర్ట్ చేస్తారు. ఇక అక్కడి నుంచి వాడికి పెళ్లి చేసుకున్నాక పెళ్ళాంతో కాపురం చేయాలన్నా కానీ ఈఎంఐ గుర్తొస్తుంటుంది. సో వాళ్ళు కూడా మెయిల్ అనమాట. ఇంట్లో ఆ అమ్మాయి ఒక గదిలో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, ఆ అమ్మాయి గదిలో ఈడో గదిలో ఉండి మెయిల్ ఇచ్చుకోవాలి. ఓకే, ఐ వాంట్ టు కిస్ యూ వెన్ ఈజ్ ఏ అపాయింట్మెంట్ గివెన్. నేను నిన్ను ముద్దు పెట్టుకోవాలంటే ఎప్పుడంటే ఇప్పుడు నేను మీటింగ్లో ఉన్నా, సాయంత్రం తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంది, తర్వాత రేపు సాయంత్రం 8:30 to 8:35 మధ్యలో ఐ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. అలా చేయలేదనుకోండి, ఈడు ఈఎంఐ కట్టలేడు. సో దిస్ ఈజ్ వాట్ అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే మీరు ఆ యొక్క రెగ్యులర్గా అలాగే ఉంటుంది అనే భ్రమలో మనం హేస్టీ స్టెప్ వేస్తాం. సో ఇటువంటి ఎప్పుడైనా చేయాలి అంటే, ఆయన చేశారు కాబట్టి దానికి మంచి కాదు, ఇటువంటి ఎప్పుడైనా చేయాలంటే ఒకవేళ మీరు సోర్స్ కనుక డిస్టర్బ్ అయితే మీరేం చేయగలరు? మీకున్న రెగ్యులర్ సోర్స్ కనుక డిస్టర్బ్ అయితే మీరు ఏం చేయగలరు? మీరు చేయడానికి ఏదైనా మార్గం ఉంటే అప్పుడు మాత్రమే ఈ స్టెప్లోకి వెళ్ళాలి. లేనప్పుడు బ్లైండ్గా వెళ్ళి ఇష్యూస్లో ఇరుక్కొని చేయాల్సిన పని చేయకూడదు. ఇప్పుడు మీరంటారా, నేనేమంటారంటే మీరు ఎలాగో వెయిట్ చేశారు కానీ ఇంకొంతకాలం వెయిట్ చేయడం బెటరు. అది మార్కెట్ డౌన్ ఉంది, ఇంకా తక్కువ అవుతుంది అని కామెంట్స్. ఇంకోటి ఎవరు అంతగా తక్కువ అడుగుతున్నారు. ఇంకా ఎవ్రీ మంత్ ఒక 30,000 మీద పడుతుంది నాకు. పడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది, అది కూడా లోన్లో ఉంది. దానికి తోడు ఉన్న శాలరీని బేస్ చేసుకొని దీన్ని ధైర్యం చేసి తీసుకున్నాం. ఇందాక మీరు చెప్పిన పాసిబిలిటీస్లో ధైర్యం ఉంది. మీరేం చేయాలని నేను చెప్పను కానీ నేనైతే ఏం చేస్తానో చెప్తాను సార్. మనకి లాభం వచ్చే అవకాశం లేనప్పుడు నష్టాన్ని ఎంత అర్జెంటుగా వీలైతే అంత అర్జెంటుగా తగ్గించుకోవాలి. నువ్వెప్పుడైతే రాంగ్ ట్రైన్ ఎక్కావని గుర్తించావో, ఐ రిపీట్, నువ్వెప్పుడైతే ఎక్కాల్సిన ట్రైన్ కాకుండా రాంగ్ ట్రైన్ ఎక్కానని గుర్తించావో వీలైనంత తొందరగా కిందకి దిగాలి. అంత తొందరగా నువ్వు వెనక్కి రాగలదు. అలా ఆలోచిస్తూ ఉన్నంతసేపు నీ గమ్యాన్ని నుంచి నువ్వు దూరం పోతూ ఉంటావు, రాంగ్ డైరెక్షన్లో వెళ్తూ ఉంటావు. సో ద మూమెంట్ యూ రియలైజ్ యూఆర్ ఇన్ రాంగ్ డైరెక్షన్, గెట్ డౌన్ ఎట్ ది ఎర్లియస్ట్, అంతే. సో దట్ ఎట్ మినిమం డ్యామేజ్తో నువ్వు బయటకు వస్తావు. ఇప్పుడు మీరు అలా వెయిట్ చేస్తున్నారు అనుకోండి, అది పోతుంది. దట్ ఈస్ కాల్డ్ సంక్ కాస్ట్ ఫ్యాలసీ. బిజినెస్లో దాన్ని ఒక వర్డ్ చెప్తారు, సంక్ కాస్ట్ ఫ్యాలసీ అంటారు. అంటే ఆల్రెడీ 10 లక్షలు పెట్టాను కాబట్టి, అది నష్టపోయాను కాబట్టి, ఇప్పటికిప్పుడు దీన్ని మూసేస్తే పరుగు పోతుంది కాబట్టి, దీన్ని ఏదో రకంగా షో నడిపించాలి కాబట్టి ఇంకో 10 లక్షలు అప్పు తెచ్చి పెడతాం. 20 లక్షలు పోయాయి కానీ ఇంకో 10 లక్షలు అప్పు తెచ్చి పెడతాం. అంటే దాంట్లోంచి రావని క్లియర్గా తెలుసు, అయినా పెడతాం. ఎవరో అక్కర్లేదని మా ఫాదర్, ఆయన బిజినెస్ చేసేవారు. ఆయన ఎక్సర్వీస్ మీద ఆయనకు 15,000 పెన్షన్ వచ్చేది అప్పట్లో. 15,000 పెన్షన్లో 12,000 రూపాయలు పెట్టి ఆయన బిజినెస్ చేసేవాడు. అర్థం కాలేదా?
12,000 రూపాయలు పెట్టి బిజినెస్ చేసేవాడు, బిజినెస్ చేసేవాడు సంపాదిస్తాడు, దాన్ని పెడతాడా? బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా దాని నుంచి సంపాదిస్తారు, దానికి పెడతారు సార్? సంపాదిస్తాడు కాదు. ఈయన నెలకు 12,000 పెన్షన్లో తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాడు. ఆఫీస్కి, బిల్డింగ్కి, ఆయాకి, అటెండర్కి, ఆఫీస్ మెయింటెనెన్స్కి, వాటికి 12,000 రూపాయలు నెలకు ఖర్చు పెట్టేవాడు అనమాట పెన్షన్లోంచి ఎవ్రీ మంత్. ఏం చేయొచ్చు? మూసేయచ్చు కదా. అడిగాం, పిచ్చకొట్టుడు కొట్టాడు. నీకేం తెలుసురా, అది నా కష్టార్జితం, నా శ్రమ, నేను కష్టపడి నిలబెట్టిన బిజినెస్ నువ్వు మూసేయమంటావా? నీ దగ్గర రూపాయి అడిగాను నేను, నా కష్టార్జితం పెట్టుకుంటున్నా, నేను దాన్ని ఏదో రోజున సక్సెస్ చేస్తా, చెయ్యి. ఆయన సక్సెస్ చేయలేదు కానీ బకెట్ తన్నేసాడు. సో తర్వాత మేము సక్సెస్ఫుల్గా దాన్ని మూసేసి మేము డబ్బులు మిగిల్చుకున్నాం, పెన్షన్ డబ్బులు. సో దిస్ ఇస్ సంక్ కాస్ట్ ఫ్యాలసీ మై డియర్ ఫ్రెండ్. సో మీరు ఏంటంటే దాన్ని హోల్డ్ చేస్తున్న కొద్దీ ఇప్పుడు మీ సమస్య ఏంటంటే, రగ్గు తెలుసా మీకు? ఉన్ని రగ్గు తెలుసా? ఉన్ని రగ్గు, ఉలెన్ బ్లాంకెట్. ఉలెన్ బ్లాంకెట్ వర్షంలో తడుస్తుంది అనుకోండి, ఏమవుతుంది? వెయిట్ ఎక్కువ అవుతుంటుంది, వెయిట్ ఎక్కువ అవుతుంటుంది. ఏం చేయాలి? దాన్ని వీలైన తొందరగా దాన్ని తడవకుండా తీసుకొచ్చేయాలి. తేలేదనుకోండి, చివరికి మీకు ఇట్ట లాగితే ఉన్ని సపరేట్గా వస్తుంది, దుప్పటి రాదు, పీలికలు మాత్రం వస్తాయి అనమాట. అలా మీకు తర్వాత చివరికి వచ్చేసి మిగిలేదు ఏంటంటే ఏం లేదు, మీ అప్పులు కూడా మిగలవు అనమాట దాంట్లో. సో అది అనవసరంగా పోతుంది కాబట్టి రగ్గది వీలైనంత తొందరగా ఇంట్లోకి తెచ్చేయండి. ఏమండి? 100% అయిపోతుంది. మైనస్ ప్రాఫిట్లోకి వస్తాడు, మైనస్లోకి వస్తుంది. ఉన్న డబ్బులు పోయి మళ్ళీ ఇంకా మైనస్లోకి వస్తాం. సో అదే చెప్పిన, ఫైనాన్షియల్ విషయాల్లో రాంగ్ ట్రైన్ ఎక్కారంటే వీలైనంత తొందరగా దిగాలి. మనం అలాగే కూర్చుంటారు, ఎట్లాగే ఎక్కాం కదా, ఎక్కడో చోటికి ప్రయాణం, ఎక్కడో చోటికి తేలుతాం కదా, ఎక్కడో చోటికి తేలటానికి ఈ ట్రైన్ ఎక్కలను. సో ఎక్కడో చోటకి వెళ్ళినప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ మూసుకోవాలి. ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ ద మనీ వరల్డ్, ఏదో ఒకటి మీలో కనుక ఏదో ఒకటి అలవాటు ఉంటే కనుక ప్లీజ్ దయచేసి మానేయండి. మీరు మా ఇంటికి వస్తారు, లేదా వద్దులే నేనే మీ ఇంటికి వస్తాను, మీరు మా ఇంటికి ఎందుకు మళ్ళా, నేనే మీ ఇంటికి వస్తాను. మీరు పాపం సార్ వచ్చాడు కదా అని మర్యాద కదా, సార్ టీ, కాఫీ, బూస్ట్, మాల్టోవా, కూల్ డ్రింక్, మజ్జిగ, ఇన్ని 5-6 ఆప్షన్స్ ఇస్తారు కదా. నాకు బుద్ధి ఉంటే నేనేం చేయాలి? ఈ 5-6 ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. కానీ 99.99% జనాలు ఏం చేస్తారంటే పికప్ చేసుకోవడం రాదు, సెలెక్ట్ చేసుకోలేరు. సెలెక్ట్ చేసుకోలేక ఏదో ఒకటి, ఏదైనా పర్లేదు ఏమన్నారు, ఏదైనా పర్లేదు. మీరేం చేశారు? మంచినీళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఈ మంచినీళ్ళు ఏదైనాలో ఉందా లేదా? ఉందా లేదా? నేను అడిగిన ఏదైనాలో మంచినీళ్ళు ఉన్నాయా? ఉన్నాయి కదా. అప్పుడు నేనేంటి, నేను అడిగిందే వచ్చింది కదా, తాగి ఊరుకోవాలి కదా. ఊరుకోగలనా? ఊరుకోలేను. ద ప్రాబ్లమ్ ఈజ్, ఇవ్వబడ్డ 5-6 ఐటమ్స్లో ఒకటి పికప్ చేసుకునే దమ్ము లేని నేను బయట ప్రపంచంలో ఉన్న లక్షల అవకాశాలు ఏం పికప్ చేస్తానండి? ఏం పికప్ చేస్తాను నేను? వెన్ ఐఎమ్ నాట్ క్లియర్ విత్ అవుట్ ఆఫ్ 5 to 6 ఐటమ్స్, మహా అయితే 5 to 6, ఓసారి టీ తాగే, ఓసారి కాఫీ తాగే, ఒక 6 సార్లు అన్ని ఐటమ్స్ అయిపోతే తర్వాత నాకు అర్థమైంది వీళ్ళ ఇంట్లో కాఫీ బాగుంటుంది, మిగతా బాగోవు. ఫిక్స్ అవ్వచ్చు, మీ ఇంటికి వచ్చినప్పుడల్లా కాఫీ అడుగుతా. ఇంకా 5-6 ఎక్స్పెరిమెంట్లో క్లియర్ అయిపోయింది నాకు, ఇక్కడ వీళ్ళ ఇంట్లో క్వాలిటీ ఆఫ్ కాఫీ బాగుంటుంది, ఇంకేది తాగినా దరిద్రంగా ఉంటుందని. చాయిస్ తీసుకోవచ్చు, ఎక్స్పెరిమెంట్ చేసి తీసుకోవచ్చు కదా. ఇదే చేయలేకపోతే నేను ఈ 5-6 ఒకదాన్ని పికప్ చేయలేకపోతే హోటల్కి వెళ్తారు, మెనూ కార్డు మొత్తం తిరిగేస్తారు. ఆడొస్తాడు, ఏమేమి ఉన్నాయి వాళ్ళు చెప్తాడు. ఆ తర్వాత గత 30 సంవత్సరాలుగా మీరు ఆర్డర్ చేసిన అదే ఇడ్లీ మళ్ళీ ఆర్డర్ చేస్తారు. అంటే ఒక టిఫిన్ ఇడ్లీని మానేసి ఇంకో దోశ ఐటెం తినేటటువంటి చేంజ్, అటువంటి మార్పుకి ధైర్యం చేయలేని మనము లైఫ్లో మార్పుల కోసం ఎదురు చూస్తుంటాం. ఏదో రోజు జీవితంలో మార్పు వస్తుంది, మన తగలెట్టమో పూర్తి చేయటమో ఏదో వస్తుంది. ఆ మార్పు గ్యారెంటీగా వస్తుంది, కానీ ఆ మార్పు చూడటానికి మనం ఉండం. ఎస్ సార్, ఎనీవన్ ఎల్స్?
ఎస్ బాస్. బ్యూటిఫుల్. ఇన్సిడెంటల్లీ రేపు 6 o'clock నా ఆన్లైన్ ప్రోగ్రామ్ అదే, డబ్బు వసూలు చేయడం ఎలా. రేపు 6 గంటలకు ఆన్లైన్లో ఉంది ప్రోగ్రామ్, యూ కెన్ జాయిన్. బ్యూటిఫుల్ క్వశ్చన్ బాస్. అన్నా 1 minute క్వశ్చన్ అడిగాడు, 1 minute చెప్పచ్చా? రైట్. ఎఫర్మేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, దేవుడికి దండం పెట్టుకోవడం, దేవుడి మొక్కుబళ్ళు, దేవుడి కొబ్బరికాయ కొట్టడం, దేవుడికి జుట్టు ఇవ్వడం, గుండు కొట్టియడం, పొర్లు దండాలు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఒక కేటగిరీకి వస్తాయి. ఏమిట్రా అంటే దే టేక్ యూ టు దట్ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ ఐ క్యాన్ గెట్ ఇట్. అర్థం కాలే? నీ జీవితంలో ₹1,00,00,000 రావాలంటే ₹1,00,00,000 మానసిక స్థితిలో, దాని స్థితి మారలేదని చూసారా, అలా మీ ₹1,00,00,000 మానసిక స్థితికి రావాలి. అలా మానసిక స్థితికి వచ్చిన రోజులు ₹1,00,00,000 వస్తాయి నీ లైఫ్లోకి. అయితే దానికోసం ఎఫర్మేషన్ నువ్వు చేయమంటారు. ఎఫర్మేషన్ అంటే ఎఫర్మ్ అంటే ఏంటి? యూఆర్ అఫర్మింగ్. నీ బిలీఫ్ని నువ్వు స్ట్రాంగ్ చేస్తున్నావు. దేన్ని స్ట్రాంగ్ చేస్తున్నావు? బిలీఫ్ని స్ట్రాంగ్ చేస్తున్నావు. ద పాయింట్ ఈజ్ ఇక్కడ బిలీఫ్ లేకుండా స్ట్రాంగ్ ఎట్లా చేస్తావు? నాకు ₹1,00,00,000 వచ్చినాయి, నేను ₹1,00,00,000 సునాయాసంగా సంపాదిస్తున్నాను, నేను ₹1,00,00,000 సునాయాసంగా సంపాదిస్తున్నాను, నేను ₹1,00,00,000 సునాయాసంగా. అరగంట ఆయాసపడి బయటికి రాగానే నాకులాంటి, నీ పేరేంటి? గణేష్. నాకులాంటి ఫ్రెండ్ వాడు గొట్టంగాడు తగులుతాడు. నేను గణేష్ ఛాయ్ తాగుతాను, రారవి ఛాయ్ తాగి నువ్వు చాలా రోజులు తాగిపించాను. ₹20 మిస్సింగ్. ఇప్పుడు నీ లోపల ఒకడు ఉంటాడు కదా, ఆడేమంటాడు, ఒరే గనిగా ఛాయ్ తాగడానికి ₹20 దిక్కులేదు, నీకు ₹1,00,00,000 ఎందుకురా, నీకు ఎట్టొస్తాయిరా అంటాడు. అరగంట ఏమైంది? అఫర్మేషన్ వర్క్స్ ఎప్పుడు? కాబట్టి అసలు ఎఫర్మేషన్ అవసరం లేకుండా మేనిఫెస్టేషన్ గురించి నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు. ఏ హాల్ వాళ్ళు బంద్ చేయి అంటుండ్రు, అందుకే అడిగా తెల్లదా చెప్పాలా. I request our J. Jagannath, our advisor sir, and all dignitaries, please come and let's felicitate. అయ్యా అమ్మ ఒక్క నిమిషం. రేపు మీరు ఎన్ని గంటలకు వస్తారు? ఇట్లా చూపించండి, అన్ని గంటలకు నేను రెడీ చేస్తా. రేపు స్పీకర్స్ పేరు చెప్పు. రేపు టాప్ మోస్ట్ స్పీకర్స్ వస్తున్నారు. మీకోసం ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు కొద్దిగా ఇంటర్ తీసుకుంటే బాగుంటుంది. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎందుకన్నా ఇంకేం పని లేదా, ఎందుకు వచ్చారు అడిగారు. చూసినా కాల్ చేయమంటారు 9 గంటలకు. కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసినాము. ఓకే, సో మీరందరూ కూడా ఎన్నిక 4కా 3కా 3 o'clock 3కి వచ్చినా మేము రెడీ, వీఆర్ రెడీ. కానీ ఎంతమంది రేపు 5 తీసుకొస్తున్నారు? వాళ్ళే నిజంగా జీవితంలో సాధించే వీరులు, శూరులు, రణధీరులు. ఎవరు ఒక్కరు తీసుకురారు. అలా పుట్టుకనే వేస్తా నేను చెప్పా. అదే యూ షుడ్ ఇన్స్పైర్ పీపుల్. నౌ ఐ రిక్వెస్ట్ J. Jagannath, our advisor, chief advisor of Alliance International 320H, to felicitate Ramana sir. Please present a small token of love. And then all leaders, all presidents of all clubs, please come. Sabha ninduga undale. So మిత్రులారా, we'll close with the national anthem. మహేష్ ఎక్కడున్నాడు? 2 నిమిషాలు నేషనల్ anthem 52 సెకండ్లు. అది కూడా పర్మిషన్ ఇస్తారా ఇయ్యరా సార్? 52 సెకండ్లు నేషనల్ anthem పర్మిషన్ ఇస్తారా ఇయ్యరా? బంద్ చేయి అంటారు. మహేష్ ఎక్కడున్నాడు? ప్రదీప్ సార్ మనిషి ఎక్కడున్నాడు? ఏడున్నావయ్యా? నువ్వా? 2 నిమిషాలు. ఓకే, డన్. రైట్, కట్. చప్పట్లో గట్టిగా.